शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओं। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। గంగానది వైభవం గురించి రాముడు వేసినటువంటి ప్రశ్నకి జవాబుగా విశ్వామిత్ర మహర్షి ఆ గంగానది వైభవాన్నంతటినీ కూడా స్తుతిస్తూ దేవసేనాపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆవిర్భావానికి గంగానదియే కారణమైందని, ఆ గంగానది ఆనాడు శివతేజస్సుని భరించి షణ్ముఖుడు ఉత్పత్తి కావడానికి కారణభూతురాలు కాకపోయి ఉంటే సృష్టి అయోమయానికి లోనయ్యేదని, తారకాసుర సంహారం జరగడానికి మార్గం సుగమం అయ్యేది కాదని, అంతటి వైభవాన్ని సంతరించుకుని లోకోపకారం చేసినటువంటి మహాతల్లి గంగమ్మని, ఆయన గంగని స్తుతి చేస్తే ఆ బాలరాముడికి ఒక నది పట్ల ఎంత భక్తిభావం కలగాలో అంత భక్తిభావం కలిగింది. నది అంటే కేవలము నీటి ప్రవాహం కాదు, ఈ దేశంలో ఉన్న నదులకు అధిష్టాన దేవతలున్నారు. ఆ అధిష్టాన దేవతలు పిలిస్తే పలికే లక్షణముతో ఉంటారు అన్న విషయాన్ని రామచంద్రమూర్తి బాగా అర్థం చేసుకున్నారు. అది సనాతన ధర్మానికి జీవగర్ర. మనకి గోదావరి నదికి కూడా అధిష్టాన దేవత ఉన్నది. ఇప్పటికీ కూడా మీరు భద్రాచల క్షేత్రానికి వెడితే పమిడిఘంటం వారిది అంబసత్రవ్వని ఉంది. అక్కడ ఒకప్పుడు నెయ్యి తక్కువ వస్తే వడ్డన చేసేటప్పుడు శ్రీరామనవమికి భోజనాలు పెడుతున్న సందర్భంలో ఆయన గోదావరి నదికి వెళ్ళి ప్రార్థన చేశారు. అమ్మ, నాకు కొంత నెయ్యి అప్పుగా ఇయ్యి, మళ్ళీ నాకు నెయ్యి వచ్చిన తర్వాత ఇచ్చేస్తాను, భోజనాలు అవుతున్నాయి, నెయ్యి తక్కువ వచ్చిందని. ఆయన ప్రార్థన చేసి బిందె గోదావరి నీటిలో ముంచి తీస్తే నీటికి బదులు నెయ్యి వచ్చింది. తర్వాత ఆయన నెయ్యి తీసుకెళ్ళి గోదావరిలో కలిపేశారు. ఇప్పటికీ మీరు అంబసత్రవుకి వెడితే గోదావరి నది ఆయనకి ఎన్ని రకాలుగా పలికిందో, ఎన్ని రకాలుగా అనుగ్రహం చేసిందో, గోదావరి నది రామచంద్రమూర్తి విషయంలో కూడా, భద్రాచలంలో ఉన్నటువంటి మూర్తుల విషయంలో కూడా ఎట్లా స్పందించి పలికిందో అర్థమవుతుంది. ఈ దేశంలో ఉండేటటువంటి నదుల యొక్క వైభవం అంత గొప్పది. మిగిలిన నదులు అన్నీ గొప్పవే, కానీ గంగానది సాక్షాత్తుగా షణ్ముఖోత్పత్తికే కారణం కావడం ఎంత వైభవోపేతమైన విషయమో విన్న రామచంద్రమూర్తికి ఆ నదుల పట్ల, నదీ ప్రవాహం పట్ల ఎనలేని భక్తి కలిగి 2 చేతులు కైమోడ్చి నమస్కరించాడు. తదనంతరం అసలు ఆ గంగ ఎట్లా ఆవిర్భవించింది? హిమవత్పుత్రి అయినటువంటి గంగ దేవతలు ప్రార్థన చేస్తే ఆకాశగంగగా స్వర్గలోకం కదా ప్రవహించింది.
స్వర్గలోకంలో ప్రవహిస్తున్నటువంటి గంగానది ఏ కారణం చేత భూమి మీదకొచ్చి ప్రవహించింది, తదనంతరం పాతాళంలో కిందికి వెళ్ళింది, త్రిపథగా అన్న పేరు ఎందుకు పొందింది, ఆకాశగంగగా ప్రవహిస్తే మందాకిని అని, భూమి మీద ప్రవహిస్తే భాగీరథి అని, పాతాళంలో ప్రవహిస్తే భోగవతి అని 3 పేర్లతో ఏ కారణం చేత ప్రవహించవలసి వచ్చింది, ఈ కథని నాకు తెలియచెయ్యండి అని అడిగాడు. అడిగితే రామచంద్రమూర్తి యొక్క ఉత్సుకతను చూసినటువంటి విశ్వామిత్రుడు నీ వంశంలోనే ప్రభవించినటువంటి సగర చక్రవర్తి చేసిన యజ్ఞం కారణంగా యథార్థానికి ఆయన కుమారులు 60,000 మంది భస్మరాసులైపోతే వాళ్ళని ఉద్ధరించడం కోసం భగీరథుడు ఈ గంగని భూమి మీదకి తీసుకొచ్చాడు అని చెప్తే అంత తొందరగా తృప్తి పొందడు. తన వంశంలో ముందు పుట్టినటువంటి వాళ్ళు చేసినటువంటి అనితర సాధ్యమైన కార్యక్రమాలు, వాళ్ళు పొందిన కీర్తి, ఆ వంశ చరిత్ర తెలుసుకోవడానికి రాముడు ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తాడు. అదే విశ్వామిత్రుడికి కావాలి. పూర్వపురుషులైన వారు ఎంత పరాక్రమంతో, ఎంత శౌర్యంతో, ఎంత వీర్యంతో, ఎంత కీర్తితో, ఎంత మహత్తరమైన ధృతితో ప్రవర్తించారో రాముడు తెలుసుకుంటే ఆ వంశంలో తాను పుట్టినందుకు వంశకీర్తికి అపవాదు రాకుండా తాను కూడా సమున్నతంగా ఎట్లా ప్రవర్తించాలి అన్న విషయంలో స్పష్టతని పొందుతాడు, ధృతిని పొందుతాడని ఆయనకి బాగా అర్థమయ్యేటట్టుగా ఆ కథని ఆవిష్కరించడం ప్రారంభం చేశాడు. అయోధ్యాధిపతి శూర పూర్వమాసీన్ నరాధిప సగరో నామధర్మాత్మ ప్రజాకామ సచా ప్రజ. మీ వంశంలో రామ సగర చక్రవర్తి అని ఒక ఆయన భూమిని పరిపాలించాడు. ఆయన చాలా ధర్మాత్ముడు, శూరుడు. కానీ ఆయనకి సంతానం లేదు. ఆ సంతానం లేమి కారణం చేత ఆయన ఎంతో వ్యధని పొందాడు. ఆయనకి 2 భార్యలు. పెద్ద భార్య విదర్భాదేశుని యొక్క పెద్ద కుమార్తె కేశిని, 2వ భార్య అరిష్టనేమి, ఆయన యొక్క కుమార్తె సుమతి. అరిష్టనేమి ప్రజాపతులలో ఒకడు. అరిష్టనేమి ప్రజాపతే, కశ్యపుడు ప్రజాపతే. ప్రజాపతులలో అనేక మంది ఉన్నారు, దక్ష ప్రజాపతి అట్లా. అరిష్టనేమి ప్రజాపతి, కశ్యపుడు ప్రజాపతి కాబట్టి కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు గరుత్మంతుడు కాబట్టి అరిష్టనేమి యొక్క కుమార్తె సుమతికి గరుత్మంతుడు సోదరుడు అవుతాడు వరసకి. ఆ కారణం చేత గరుత్మంతుని యొక్క సోదరి అని రామాయణంలో వర్ణింపబడింది. ఆ అరిష్టనేమి కుమార్తె సుమతిని 2వ భార్యగా స్వీకరించాడు సగరుడు. అంటే ఒక భార్య వలన సంతానం కలగలేదని వేరొక భార్యని స్వీకరించాడు. అయినప్పటికీ సంతానం కలగకపోతే ఆ సంతానాన్ని పొందడం కోసమని భృగు ప్రస్రవణము అనబడే పరమ పవిత్రమైన ప్రాంతాన్ని హిమవత్ పర్వతంలో ఎంచుకొని అక్కడ 100 సంవత్సరముల పాటు తపస్సు చేశాడు. 100 సంవత్సరముల తపస్సు పూర్తయిన తర్వాత భృగు మహర్షి అనుగ్రహించారు. విశేషం ఏమిటంటే ఇక్కడ దైవం కాదు అనుగ్రహం, ఒక మహర్షి యొక్క అనుగ్రహం. ఒక్కొక్కసారి మహర్షులు అనుగ్రహించి ఈప్సితములను నెరవేర్చిన సందర్భములు పౌరాణిక వాంగ్మయంలో కనపడతాయి. కాబట్టి ఆ భృగు మహర్షి వచ్చి, నిన్ను నేను తప్పకుండా అనుగ్రహిస్తాను, నీ 2 భార్యల యందు కూడా ఉత్తములైన సంతానాన్ని పొందుతావు, ఒకరికి వంశకరుడైన కుమారుడు కలుగుతాడు. వంశకరుడైన కుమారుడు అంటే ఎవరి కారణంగా వంశం వర్ధిల్లుతుందో అటువంటి కుమారుడు కలుగుతాడు. 2వ వారికి 60,000 మంది మహోత్సాహవంతులైనటువంటి కుమారులు, కీర్తివంతులైన కుమారులు కలుగుతారన్నాడు. అంటే సగర చక్రవర్తి యొక్క భార్యలు కేశిని, సుమతి ఉత్సుకత ఆపుకోలేక మాలో ఎవరికి వంశకరుడైన కుమారుడు కలుగుతాడు, ఎవరికి మహోత్సాహవంతులైన 60,000 మంది పిల్లలు కలుగుతారు తెలియచేయమన్నారు. అంటే భృగు మహర్షి అన్నారు, నేను అనడం ఎందుకు, మీరే కోరుకోండి, మీలో ఎవరు ఎట్లా కోరుకుంటే అట్లాగే జరుగుతుందన్నారు. అదృష్టం ఏమిటంటే ఇద్దరూ ఒక్కరినే అడగకుండా ఇద్దరూ చెరొక సంతానాన్ని అడిగారు.
మునేస్తు వచనం శ్రుత్వా కేశినీ రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహన్ నృపసన్నిధౌ. రామ శకర చక్రవర్తి పెద్ద భార్య అయిన కేశిని తనకు వంశకరుడైన కుమారుడు కావాలి అని కోరుకుంది. వంశకరుడు అంటే వంశం పెరగడానికి కారణభూతుడయ్యేవాడు అని, అందులోనే ఉంది అర్థం. సగరులు 60,000 మంది ఉన్నప్పటికీ వాళ్ళు వంశం వర్ధిల్లడానికి కారణము కారు అన్న విషయం అంతర్లీనంగా తెలుస్తోంది. రెండవ భార్య అయిన సుమతి భృగు మహర్షిని వరమడిగింది. షష్ఠిం పుత్ర సహస్రాణి సుపర్ణ భగినీ తదా మహోత్సాహాన్ కీర్తిమతో జగ్రాహ సుమతిస్సుతాన్. నాకు మహోత్సాహవంతులైనటువంటి 60,000 మంది కుమారులు కావాలి, వాళ్ళు కీర్తివంతులు కావాలి. అటువంటి పిల్లల్ని నాకిమ్మని ఆమె అడిగింది. మీరు ఎట్లా కోరుకున్నారో అట్లాగే జరుగుగాక అన్నాడు. ఈ దేశంలో ఇదొక గొప్ప వైభవం. సర్వసాధారణంగా వాక్కు అవతల వారి అజ్ఞానమును పోగొట్టడానికి కారణమవుతుంది. అందుకే వేదం వాక్కుని అగ్నిహోత్రంతో పోలుస్తుంది. అగ్ని ఎట్లాగైతే దాహక శక్తిని కలిగి ఉండి తాను దేనిని స్పృశించిందో దానిని కాల్చేసినట్లు వాక్కు అవతల వారిలో ఉండే అజ్ఞానాన్ని దహిస్తుంది. దహించి అవతల వారికి ఆ విషయము తెలిసేటట్టుగా చేయగలిగినది వాక్కు. అటువంటి వాక్కు అవతల వారికి ప్రబోధం చేయడానికి పనికొస్తుంది. ఈ వాక్కుకి కూడా స్థాయి భేదం ఉంది. కొంతమంది చెవులు దొప్పలు చేసుకుని విషయాన్ని చెప్తున్నప్పుడు జుర్రుకుంటారు, ఎంతో విషయాన్ని మనసులో నిలబెట్టుకుంటారు, అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటారు, మంచి ఉత్తమగతులు పొందుతారు. అది మంచి విషయం, అది కాదు అని ఎవ్వరూ అనలేరు. రెండవది వాగ్దేవీ కటాక్షం. వాగ్దేవీ కటాక్షం కలిగిన వారు తాము ఏది చదువుకున్నారో, తాము ఏది తెలుసుకున్నారో అది సభలోకి వచ్చినప్పుడు అందరికీ అర్థమయ్యేటట్టుగా క్రిందకి దిగి వచ్చి స్పష్టంగా మాట్లాడగలిగినటువంటి శక్తిని పొంది ఉంటారు. ఆ మాటలు కేవలం పొల్లు మాటలైతే దాని వలన ఏ ప్రయోజనం లేని విషయాన్ని అర్థమయ్యేటట్టుగా చెప్తే ఏ ప్రయోజనం ఉండదు. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండ దయోగ్య దుర్మదన కాకోల కర్తాకృతిన్ అంటారు పోతన గారు. భగవంతుని యొక్క నామస్పర్శ కలిగినటువంటి గ్రంథం మానస సరోవరం లాంటిది. అక్కడికి హంసలు పెడతాయి. ఎంత విచిత్రమైన పదగుంభనంతో ఉన్నప్పటికీ, ఎంత గొప్ప అర్థాన్ని ప్రతిపాదించినప్పటికీ, అవతల వారికి అభ్యున్నతిని కల్పించగలిగిన సారవంతమైన విషయము భగవత్ స్పర్శాలీని గ్రంథములు ఏ ఉంటాయో అవి కాకులు వెళ్ళేటటువంటి ఇంగిలి విస్తళ్ళు పడవేసిన రేవు వంటివి అంటారు పోతన గారు. కాబట్టి అంత మంచి విషయాన్ని అవతల వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పగలగాలి అంటే దానికి వాగ్దేవి కటాక్షం ఉండాలి. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా పణితయ అంటారు. మధు క్షీర ద్రాక్ష, తేనె ఎంత తీయగా ఉంటుందో పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ ఎంత తేలికగా జీర్ణమైపోతుందో, ఎంత ఆరోగ్యప్రదాయిని అయి ఉంటుందో అంతటి మధురమైన సారవంతమైన వాక్కులు మాట్లాడగలిగిన శక్తి. క్షీర, పాలు భోజనానికి ప్రత్యామ్నాయం. ఆవు పాలు తాగేస్తే ఒక భోజనం చేసేసినట్లే. అంత గొప్పదై సన్యాసుల దగ్గర నుంచి సామాన్య గృహస్థు వరకు అందరూ పాలు స్వీకరిస్తారు. పసిపిల్లలు కూడా పాలు తాగి వృద్ధిలోకి వస్తారు. సమీకృత ఆహారమైన పాలు ఎట్లా పోషక శక్తిని కలిగి ఉంటాయో అట్లా సాత్వికమైనటువంటి వాక్కుల ద్వారా అవతల వారికి జ్ఞానమును ఇవ్వగలిగిన శక్తిని కలిగి ఉండడమే పాలతో సమానమైన వాక్కులను పొంది ఉండడం. మధుక్షీర ద్రాక్ష,
తొక్క తీసి తినవలసిన అవసరం లేకుండా వృద్ధుడైపోయినా దంతపటిమ లేకపోయినా నోట్లో వేసుకుని నొక్కినంత మాత్రం చేత తీయటి రసం చిప్పిల్లి అవతల వారికి ఆరోగ్యకరమైనటువంటి ద్రాక్ష పండు ఎంత గొప్పదో అంత మధురమైనటువంటి వాక్కులు పలకగలిగినటువంటి శక్తి తెల్లటి వస్త్రం కట్టుకున్న సరస్వతీదేవి యొక్క అనుగ్రహము ఎవరి యందు ప్రసరించిందో వారికి కలుగుతుంది అని శంకర భగవత్పాదుల యొక్క నిర్ణయం. వారు ఎంత పూజ చేస్తే కలుగుతుంది అంటే వారు గత జన్మలలో చేసిన పుణ్యం కారణంగా సకృన్నత్వా వారు ఒక్క మాట భగవంతుడికి నమస్కరించినా వారి చిత్తశుద్ధిని చూసి పరదేవత అట్లా అనుగ్రహిస్తుంది అని. కాబట్టి క్షీరద్రాక్ష మధురీణా పణితయ. మూడవది ఇంతకన్నా పెద్ద స్థాయి. ఎర్రని బట్ట కట్టుకున్న సరస్వతీదేవిని శంకరాచార్యులు వారు ఉదాహరిస్తారు. అందులో ఎర్రటి బట్ట కట్టుకున్న సరస్వతీదేవి యొక్క అనుగ్రహము కలిగి ఉండడము అంటే చాలా అరుదైన స్థితిని పొందుతారు. తాను నాయకుడుగా భగవంతుణ్ణి నాయకుడుగా తనను నాయికగా ఊహించుకుని గొప్ప గొప్ప స్తోత్రాలు చేస్తారు. అది చేసేటప్పుడు ఇంకా నాయికా భావన పొంది కందుల వెంట ఆనంద భాష్పాలు పడుతుండగా చేస్తారు. అరుణాచలంలో భగవాన్ రమణులు అరుణాచల అక్షర మణిమాల అని ఒక గ్రంథాన్ని అటువంటిది చేశారు. అంటే అంత గొప్ప స్థితిని పొందాలి అంటే అది ఎర్రటి వస్త్రం కట్టుకున్నటువంటి సరస్వతీదేవి యొక్క అనుగ్రహము చేత కొంతమందికి మాత్రమే లభిస్తుంది అని. అంతకన్నా పై స్థాయి గొప్ప తపస్సు చేసినటువంటి వారెవరుంటారో వారు అన్నది నిజమవుతుంది తప్ప వారు నిజమన్నారు అని అనకూడదు. వారి వాక్కుకి అంత శక్తి ఉంటుంది. వారు నోటితో ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, ఆ మాటని నిజం చేయవలసిన కర్తవ్యాన్ని ఎవరు స్వీకరిస్తారంటే భగవంతుడు స్వీకరిస్తాడు. విధివశము చేత అక్కడ వేరొక రకంగా జరగవలసి ఉన్నప్పటికీ మహాత్ముల నోటి వెంట ఏ మాట వచ్చిందో ఆ మాట అట్లాగే జరిగేటట్లుగా భగవంతుడు చూస్తూ ఉంటాడు. అందుకే మీరు రామాయణంలో గమనిస్తే నందీశ్వరుడు ఒకప్పుడు వానర సమూహముల వలన లంకాపట్టణానికి చేటు కలుగుతుందని శపించిన కారణం చేత దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు మీ అందరూ కూడా వానరుల యొక్క అంశతో వెళ్ళి లంకాపట్టణానికి చేటు కల్పించండి బ్రహ్మగారు అనుగ్రహించాడు. అంటే ఒక మహాత్ముడి నోటి వెంట వచ్చిన మాటని నిజం చేసే కర్తవ్యాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు. ఇక్కడ భృగు మహర్షి అనుగ్రహించారు. అంటే వారి తపశ్శక్తి అటువంటిది. అంత తపశ్శాలురైన వ్యక్తులు సంతోషాన్ని పొంది మంచి మాట అన్నారనుకోండి, అదే జరుగుతుంది. వారి నోటి వెంట రాకూడని మాట వచ్చిందనుకోండి, అంత ప్రమాదము తటస్థిస్తుంది. అందుకే సంయమనము, ఓర్పు అన్నది అంత అవసరమై ఉంటుంది. క్షమించు వానికని చాలమి పెట్టెదరు అయినంతలపన్ అనూన క్షమయమెరయు తొడవు ఉత్తమ రూపంబు కోరువారు దాల్తురు దానిన్నంటారు తిక్కన గారు భారతంలో. అది ఒక అద్భుతమైనటువంటి ఆభరణం. అటువంటి ఓర్పు అందరూ పట్టలేరు. అటువంటి ఓర్పు శక్తి ఉండి కూడా అవతల వారు ఆయన చేతకానితనమని అనుకుంటున్నా కూడా హద్దు దాటకుండా ఓర్పు పట్టాలి అంటే దానికి ఎంత గొప్ప ఆభరణమైనటువంటి ఆ సహనాన్నో ధరించినటువంటి వాడై ఉండాలి. అంత శక్తి కలిగిన సముద్రం ఒడ్డు దాటకుండా చెలీలి కట్టని నేను దాటను అని నియమం పెట్టుకుని ఉండిపోయింది కాబట్టి సృష్టి నిలబడింది. అంత శక్తి ఉన్న సముద్రం నేను చెలీలి కట్టని దాటతాను అందనుకోండి, ఏమైపోతాయి ఊళ్ళు? ఆ సంయమనం పాటించడంలో, ఆ ఓర్పు పాటించడంలో అసలు ఈ సృష్టి అంతా నిలబడి ఉంది. నాతిచరామి ఆ ఒక్క మాటకి కట్టుబడడం చేత సనాతన ధర్మంలో గృహస్థాశ్రమ వైభవం అంతా నిలబడి ఉంది. ఒక్కొక్క మాట సంయమనానికి, ఓర్పుకి, మనిషి జీవితంలో ప్రవర్తించవలసిన విధానానికి హద్దులుగా నిర్ణయింపబడి ఉంటాయి. భృగు మహర్షి నోటి వెంట ఏది వచ్చిందో అది జరిగి తీరవలసిందే. కాబట్టి సుమతికి వంశకరుడైనటువంటి కుమారుడు కలగాలి. కేసినికి 60,000 మంది మహోత్సాహవంతులు కావాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న సూక్ష్మమైన భేదాన్ని గమనించాలి. మనిషికి ఎప్పుడూ ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం లేని మనిషి అసలు కార్యాన్ని సాధించలేడు.
రామాయణంలోనే అయోధ్యకాండలో ఒక చోట కౌసల్య మాట్లాడుతూ అంటుంది, ఉత్సాహో బలవాన్ నార్యానాస్తుత్సాహత్పరం బలం సోత్సాహస్యాస్తిలోకీస్మిన్ నకించిదపి దుర్లభం అంటుంది. ఉత్సాహవంతుడైన వ్యక్తి సాధించలేనిది లోకంలో ఉండదు. చదువుకునేవాడికి చదువు యందు ఉత్సాహం ఉండాలి, బరువుగా చదవకూడదు. ఇది నాకు తప్పదు జీవితంలో, నేను ఈ చదువు చదవవలసిందే, ఇది నా కర్మ అని చదివినవాడు సంతోషంగా చదవలేడు. ఒక పూజ చేసేవాడు ఇది నా భాగ్యం, నేను ఇవాళ పూజ చేస్తున్నాను, ఇన్ని కోట్ల జీవరాశుల్లో పూజ చేసే భాగ్యం నాకు లభించింది, ఈ తెల్లవారుజాముని సద్వినియోగం చేసుకుని పూజామందిరంలో ప్రవేశించి గృహదేవతల్ని నేను ఆరాధన చేస్తున్నాను అని ఉత్సాహంతో సంతోషంగా చేసేవాడు పూజని సంతోషంగా చేస్తాడు. ఏది చేశారన్న దానికన్నా ఎంత ఉత్సాహంగా ఎంత సంతోషంగా చేశారన్న దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. దాని వలన ఆదర్శవంతమవుతారు. ఉత్సాహము ఉండి తీరాలి, నిరుత్సాహం జీవితంలో పనికిరాదు. సుందరకాండలో హనుమంటారు, అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం అంటారు. ఆ ఉత్సాహంతో ఉన్నటువంటి వ్యక్తి లోకంలో సాధించలేని విషయం ఉండదు. అందున ప్రత్యేకించి ఉత్సాహం అన్నది బాగా ఉండవలసింది ఎవరికి అంటే విద్యార్థుల యందు బాగా ఉండాలి. విద్య యందు వాంఛా పరివృద్ధిను ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. ఇంకా బాగా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అని తాను తిన్న అన్నం తనకు ఎలా జీర్ణమైపోతుందో అట్లా గ్రంథస్థమైన విషయాన్ని తాను జీర్ణం చేసుకొని త్రేణుపొచ్చినట్టుగా పుస్తకంలో ఉన్న విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటే తాను పరవశాన్ని పొందగలిగిన స్థితికి వెళ్ళగలగాలి. అటువంటి ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం వేరు, అత్యుత్సాహం వేరు. అత్యుత్సాహం ఉన్నవాడు యుక్తాయుక్త విచక్షణ చెయ్యడు. ఈ పని నేను చెయ్యొచ్చా, ఈ పని నేను చెయ్యకూడదా, ఇది నాకు సాధ్యమా, ఇది సాధ్యం కాదా, ఇది సత్యమా, ఇది అసత్యమా, నేను దీని గురించి కొంత విచారణ చెయ్యాలా, విచారణ చెయ్యక్కర్లేదా, ఇదేమీ లేకుండా ఏది తనకి ఎదురుగుండా కనపడితే అదే సత్యమని తను ఏ పని చేస్తున్నాడో ఆ పనిలో ఇక హద్దులేని ఉత్సాహాన్ని ప్రదర్శించిన కారణం చేత ఎంత హింస జరుగుతున్నా, ఎన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నా వాటిని పట్టించుకోకుండా నేను చేసేస్తున్నానా లేదా అని చేసుకెళ్ళిపోతున్న వాడెవరున్నాడో వాడి వలన విపరీత పరిణామములు ఏర్పడతాయి. అందుకని వాళ్ళు వంశకర్తలు కాలేరు. ఎక్కడ మహోత్సాహం ఉందో, అత్యుత్సాహం ఉందో అది ఎప్పుడో అప్పుడు అర్ధంతరంగా ముగిసిపోవడానికి కారణమవుతుంది. రామాయణం మనకి జీవితంలో కొన్ని ప్రధానమైన విషయాలు నేర్పుతుంది. ఎంత గొప్ప కార్యాన్నో సాధించిన వారు అని కీర్తి రావచ్చు, కానీ వారి అత్యుత్సాహం తర్వాత కొన్ని తరాల వరకు ఇబ్బందికి తీసుకెడుతుంది. వింటున్నాడు బాలరాముడు, విశ్వామిత్రుడు చెప్తున్న మాటలన్నీ వింటున్నాడు. అర్థమవుతోంది, ఓ మా వంశంలోనే పూర్వం ఇట్లాంటి వాళ్ళు కూడా పుట్టారు. అట్లాంటి వాళ్ళు పుట్టి అత్యుత్సాహంతో ప్రవర్తించిన కారణం చేత ఖచ్చితంగా ఇబ్బందులు ఏర్పడి ఉంటాయి. ఇప్పుడు మహర్షి అన్న మాటలు నిజమవుతున్నాయి. అయితే మహోత్సాహవంతులైన వారు పుట్టాలని ఎందుకని ఉంటారు అంటే అత్యుత్సాహంతో వాళ్ళు చేసిన పని విపరీత పరిణామాలు తీసుకొచ్చిన దానివల్ల ప్రయోజనం కూడా ఏదో జరిగి ఉండాలి. దానివల్ల మా వంశానికి శాశ్వత కీర్తి వచ్చి ఉండాలి. కాబట్టి ఇప్పుడు రాముడు అంటాడు, మా వంశంలో చక్రవర్తి సగరుడు యజ్ఞం చేశాడు, గంగావతరణం జరిగింది, అంతవరకు కాదు మహానుభావ, మీరు గురువులు, మీకు తెలియని విషయం లేదు, మీరు ఇట్లా సంగ్రహంగా చెప్తే ఎట్లా, నాకు విస్తరించి చెప్పండి. అసలు మా వంశంలో పూర్వచక్రవర్తి అయినటువంటి ఆ సగరుడు ఎక్కడ చేశాడు యజ్ఞం, ఎందుకు చేశాడు, ఈ మహోత్సాహవంతులైన కుమారుల వలన ఏం జరిగింది, గంగావతరణం ఎందుకు జరిగింది, త్రిపథకగా గంగ ఎందుకు ప్రవహించింది, మీ వంటి మహాత్ములు తప్ప నాకెవరు చెప్తారు, కాబట్టి చెప్పండి అని అడుగుతాడు. ఆ శిష్యుడి యొక్క వినయం, ఆ శిష్యుని యొక్క కుతూహలం, ఆసక్తి, అది చూసినటువంటి విశ్వామిత్రుడు చెప్పకుండా ఉండలేడు. కాబట్టి ఆయన అన్నాడు,
ఎట్లా కోరుకున్నారో రామ అట్లాగే జరిగింది. పెద్ద భార్య అయిన కేశిని వంశకరుడైన కుమారుడు కావాలి అని అడిగింది కాబట్టి ఆమెకి అసమంజసుడు అన్న కుమారుడు కలిగాడు. అట్లాగే కేశినికి ఒక సొరకాయ వంటి పిండం ఒకటి బయటికి వచ్చింది. ఆ పిండము పగిలి అందులోంచి 60,000 మంది పిల్లలు బయటికి వచ్చారు. అంటే చిన్న చిన్న పిండములుగా పూర్తి శరీరములు ఏర్పడని వాళ్ళు వచ్చారు. అప్పుడు దాదులు వాళ్ళని నీతి కుండలలో పెట్టి పెంచారు. బహుశः ఆ రోజుల్లోనే ఇంకా ప్రసవానికి పూర్తి సమయం అవ్వకుండా ముందుగానే పుట్టేసినటువంటి శిశువుల్ని పెంచే ఇన్క్యుబేటర్ విధానం వేరొక రకంగా ఉందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 60,000 మందిని కూడా నీతిని నింపినటువంటి పాత్రల యందుంచి దాదులు పెంచి పెద్ద చేశారు. ఈ అంశుమంతుడికి వివాహం చేశాడు సగర చక్రవర్తి. వివాహం ఎందుకు చేశాడు అంటే ఈ అంశుమంతుని యందు ఒక విపరీత ధోరణి ఉండేది. ఎక్కువగా పిల్లలు ఆడుకునేటప్పుడు తోటి పిల్లలతో కలిసి సంతోషాన్ని అనుభవించాలి. మిగిలిన పిల్లలు బాధపడితే వీడు సంతోషించడం అలవాటు చేసుకున్నాడు. అంటే మిగిలిన పిల్లల్ని బాధ పెట్టి సంతోషించడం ఆయనకు ఆట. ఇది పోవాలి అంటే వీడికి పెళ్ళై పిల్లలు ఉంటే వీడికి పిల్లల విలువ తెలుస్తుందని పెళ్లి చేశాడు రాజు. ఈ అంశుమంతుడు ప్రతిరోజు సాయంకాలం సరయూ నదీ తీరానికి వెళ్ళేవాడు. నగరంలో ఉన్న పిల్లల్ని ఆడుకోవడానికి రమ్మని పిలిచేవాడు. రాజుగారి కొడుకు, అందుకని అందరూ వచ్చేవారు. ఈ పిల్లల్ని సరయూ నదిలోకి తోసేసేవాడు. తోసేసి వాళ్ళు ఒడ్డుకి రాకుండా బాగా లోతుగా ఉన్న వైపు వాళ్ళని తోసేసి వాళ్ళు మునకలు వేసి బయటికి రాలేక ఉక్కిరి బిక్కిరై మునిగిపోతుంటే తాను పరమానందాన్ని పొందుతుండేవాడు. అదొక పైశాచికమైనటువంటి ఆనందం. చాలా కాలం చూశారు ఆ నగరంలో ఉన్నవారు. అయ్యో లేక పుట్టిన కుమారుడు సగర చక్రవర్తి భృగు ప్రస్రవణ తీర్థానికి వెళ్ళి అంత తపస్సు చేస్తే కలిగారు కాబట్టి తొందరపడి రాజుకి చెప్పడమా అని ఉపేక్షించారు. అయినా ఈ అంశుమంతుని యందు ఏ విధమైన మార్పు రాలేదు. కాబట్టి పౌరులందరూ వెళ్ళి చెప్పారు, మహారాజా నీ కుమారుని యొక్క ఉద్ధతి రోజు రోజుకి పెరిగిపోతోంది. పిల్లల్ని సరయూ నదిలో తోసేసి వాళ్ళు మునకలు వేసి బయటికి రాలేక కొట్టుకుని మునిగిపోతుంటే ఇతను సంతోషాన్ని పొందుతున్నాడు. కాబట్టి మీరు ఈ వ్యవస్థని చక్కదిద్దండి అని అడిగారు. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిబాధక పౌరాణామహితేయుక్త పుత్రో నిర్వాసిత పురాత్. ఇంత సంతానం కోసం అలమటించిన సగర చక్రవర్తి అంత తపస్సు చేశాడు 100 సంవత్సరాలు. అప్పుడు పుట్టిన కొడుకు వంశకరుడు. అయినా కూడా ప్రజల పట్ల అమర్యాదతో ప్రవర్తించి ప్రజల యొక్క పిల్లల్ని సరయూ నదిలో తోసేసి పైశాచిక ఆనందం అనుభవిస్తున్నాడు. కాబట్టి నేను వీడికి నగర బహిష్కారం విధిస్తున్నాను, వీడు అసలు అయోధ్యలో ఉండడానికి వీల్లేదని బయటికి పంపించేశాడు. అంటే ఒక కొడుకు లేడని ఏడవడమే చాలా బాధాకరమైన విషయం. 100 సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత మహర్షి యొక్క వరం వలన కలిగినటువంటి కుమారుడు ఇంత నేరాన్ని చేస్తే ఎట్లాగో అట్లా సర్ది చెప్పేసి కుమారుణ్ణి రక్షించుకోవడం కాకుండా కుమారుడు దోషం చేశాడు అని తెలియగానే ఆ కుమారుణ్ణి వదిలిపెట్టేయడానికి సిద్ధపడ్డ త్యాగమూర్తులు నీ వంశంలో పుట్టారు రామ, గుర్తించు. ఇది రాముడి మనసులో నాటుకుంటోంది. ఇంతటి ధర్మాత్ములు ధర్మం కోసం అవసరమైతే నావారన్న వారిని చూడకుండా పరిత్యజించినటువంటి మహాపురుషులు పుట్టినటువంటి వంశం. కాబట్టి కొడుకునే వదిలిపెట్టేశాడు. ఆ అంశుమంతుని యొక్క కుమారుడు సగర చక్రవర్తి దగ్గర పెరుగుతున్నాడు. అసమంజసుడు అని పేరు. ఆయన పెరుగుతున్నాడు. ఆయన పినతండ్రులు 60,000 మంది సగరులు. నీ పూర్వుడు ఆ సగర చక్రవర్తి యజ్ఞం ఎట్లా చేశాడని అడిగావు కదూ. ఒక పక్క హిమవత్ పర్వతం ఉంటుంది ఉత్తర దిక్కున, వేరొక పక్కన వింధ్య పర్వతం ఉంటుంది. విశ్వామిత్రుడు ఎంత గొప్పగా వర్ణిస్తాడో. ఈ రెండిటి మధ్య పెద్ద పెద్ద నగరాలు లేని కారణం చేత ఇవి రెండు ఒకదాన్ని ఒకటి చూసుకుని మాట్లాడుకుంటున్నాయా అన్నట్లుగా ఉంటుంది. ఈ 2 పర్వతాల మధ్యలో ఉన్న ప్రదేశం పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం.
ఇంత పవిత్రమైన ప్రదేశంలో యజ్ఞం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి సగర చక్రవర్తి అక్కడ యజ్ఞాన్ని సంకల్పం చేశాడు. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు అశ్వాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి ఒక శుభముహూర్తాన్ని చూసి అశ్వాన్ని విడిచిపెట్టి మనవడైనటువంటి అంశుమంతుణ్ణి పిలిచి ఈ గుర్రానికి రక్షకుడిగా నువ్వు కూడా వెళ్ళు అన్నాడు. అంటే గుర్రానికి రక్షకుడుగా అంశుమంతుడు కూడా బయలుదేరాడు. ఆ గుర్రంతో పాటుగా మరికొంతమంది పండితగణాన్ని విద్వాంసుల్ని కూడా పంపించాడు. ఆ గుర్రం కొంతకాలం దేశమంతటా తిరిగింది. రాక్షసీం తనుమాస్థాయ యజ్ఞీయాశ్వమపాహరత్. ఇంద్రుడు రాక్షస వేషాన్ని ధరించి ఆ గుర్రాన్ని అపహరించాడు. యజ్ఞం పూర్తి చేయడానికి అవకాశం లేదు అశ్వం తిరిగి రాకపోతే. కాబట్టి యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు. అలా ఆగిపోతే యజ్ఞానికి అభ్యంతరం ఏర్పడింది అని. అట్లా అభ్యంతరం ఏర్పడి దాన్ని తొలగతోయలేకపోతే, అధిగమించలేకపోతే దాన్ని సంకల్పం చేసిన యజమాని, దానితో పాటుగా యజ్ఞం చేస్తున్న ఋత్విక్కులు అందరికీ కూడా అమంగళకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎట్లాగైనా అశ్వాన్ని తీసుకురావాలి. ధూర్తతనంతో అశ్వాన్ని అపహరించిన వాడిని సంహరించి అశ్వాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. అయితే సాధారణంగా మీరు ఈ పౌరాణిక వాంగ్మయం పరిశీలిస్తున్నప్పుడు ఒక విషయం కనపడుతుంది. ఎవరైనా తపస్సు చేస్తున్నారనుకోండి, వెంటనే ఇంద్రుడు అప్సరోగణాన్ని పిలుస్తాడు. మీరు వెళ్ళి అక్కడేదో నృత్యం చేయండి, వసంతుడు మీ వెనకాతలు వస్తాడు, కోయిల వస్తుంది, పాట పాడుతుంది, వాళ్ళ తపస్సు భంగం చేసేయండి అంటుంటాడు. ఏమిటి ఇంద్రుడికి ఈ తాపత్రయం? ఎవరు తపస్సు చేసినా ముందు ఆయనే ఉలిక్కి పడి తపోభంగం చేస్తూ ఉంటాడు. ఎందుకు అట్లా చెయ్యడం అంటే అది కేవలం దుష్కృత్యంగా భావిస్తారు కాదు. అట్లా ఎందుకు చేస్తాడంటే ఇంద్రుడు దేవతలకు అధిపతి. దేవతలు కూడా అన్నం తినాలి. దేవతలకి అన్నం ఎక్కడి నుంచి వస్తుందంటే హవిర్భాగం ద్వారా వస్తుంది. సనాతన ధర్మం అత్యంత ప్రధానమైన విషయం ఏమిటంటే అగ్ని ఆరాధన. సనాతన ధర్మానికి ఉన్నటువంటి జీవతమమైన సిద్ధాంతం అగ్నిని ఆరాధించడం. అందుకే మీరు చూడండి, పుట్టుక దగ్గర నుంచి మృత్యువు వరకు కూడా అగ్ని ఆరాధన అంత ప్రధానమై ఉంటుంది. ఆఖరికి ఎంత గొప్పగా ఉంటుందంటే ఇల్లాలు వండినటువంటి అన్నపు పాత్రని కూడా దక్షిణం వైపుకి దింపకుండా ఉత్తరం వైపుకి దింపుతారు. ఎందుకంటే ఇది దేవతలకి పనికి వచ్చుగాక. అట్లా ప్రసాదంగా ఇంట్లో వాళ్ళందరూ తిని వృద్ధిలోకి వచ్చుగాక. యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సుని సమర్పిస్తే అది దేవతలు తిని వర్షం కురిపిస్తారు. అంటే దేవతలకు ఆహారం దేని మీద ఆధారపడింది? మనం చేసేటటువంటి పుణ్యకర్మ యజ్ఞయాగాది క్రతువుల మీద ఆధారపడింది. ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు అదే పనిగా ఒక వ్యక్తి పరమ భక్తితో, శ్రద్ధతో, నియమంతో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, కొంతకాలానికి ఏమవుతుంది? ఆయనకి అంటూ ఒక కోరిక లేదు, ఒక కోరికతో చేయట్లేదు. నిజంగా చెప్పాలి అంటే సగరుడికి ఏ కోరిక లేదు. ఎందుకనంటే ఇప్పుడు సగరుడికి వంశకరుడైనటువంటి కొడుకు పుట్టాడు. అందుకే అసమంజసుడికి రాజ్య బహిష్కారం విధించిన నగర బహిష్కారం. ఆయనకి కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టిన కారణం చేత అంశుమంతుడున్నాడు. వేరొక భార్య యందు పుట్టిన 60,000 మంది పిల్లలు సగరులు ఉన్నారు. ఆయనకి సంతానలేమి సమస్య లేదు, రాజ్యం ఉంది, ధార్మికంగా పరిపాలిస్తున్నాడు. మరి యజ్ఞం ఎందుకు చేశాడు అంటే ఇది నేను చెయ్యవలసిన పని అని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఇలా కొంతకాలం ఏ కోరిక లేకుండా నిస్వార్థంగా భగవంతుణ్ణి ఆరాధించారనుకోండి, అది దేనికి కారణమవుతుంది అంటే చిత్తశుద్ధికి కారణమవుతుంది. నేను అన్నది మీకు బాగా అర్థం అయ్యేటట్టు నేను చెప్పగలిగానో లేదో నాకు తెలియదు, కానీ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే నేను ఒక్క ఉపమానం చెప్తే మీకు అర్థమవుతుంది. నేను మీకు కొన్ని పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, కాస్త చింతపండు, ఉప్పు, కొన్ని నీళ్లు ఇచ్చి మీరు ఎట్లా వాడుకుంటే అట్లా వాడుకోండి అన్నాను అనుకోండి. మీరు దానితో చారు పెట్టుకుని చారు తాగడమో, చారుతో అన్నం కలుపుకు తినడమో చేశారనుకోండి, మీకు పుష్టి కలుగుతుంది. మీరు చారు పెట్టుకోకుండా ఈ పచ్చిమిరపకాయలు, చింతపండు, ఎండుమిరపకాయలు, ఉప్పు వీటిని ముద్ద చేసి మీ దగ్గర ఉన్న పాత్రని తోముకున్నారనుకోండి, దాన్ని నీటితో కడిగితే ఆ పాత్ర తల మెరుస్తుంది.
అంటే ఇప్పుడు ఆ పాత్ర తనంత తాను మెరుపుని కలిగి ఉంది, కానీ దాని మీద మలినం అడ్డొచ్చింది. ఇప్పుడు మీకు ఇచ్చిన పదార్థం ఆ మలినం పోవడానికి కారణమైంది. పాత్రకి కొత్తగా మెరుగు రాలేదు, మెరుగుకు అడ్డొచ్చిన మలినం పోయింది. కర్మ చేసేటప్పుడు ఏమీ కోరుకోకుండా, ఇది నా అదృష్టం, ఈశ్వరుడు నన్ను తన చేతి పనిముట్టుగా తీసుకుని నా చేత చేయిస్తున్నాడు, నా చేత ఈశ్వరుడు ఏది చేయిస్తున్నాడో ఇదంతా నేను ఈశ్వరుడికి సమర్పణం చేసేస్తున్నాను, నన్ను ఎప్పటికీ నీ చేతి పనిముట్టుగా ఇట్లాగే ఉంచి నా చేత ధార్మికమైన పనులు చేయించదవుగాక అన్నాడు అనుకోండి. ఆయన చారు పెట్టుకోవట్లేదు, అంటే అది ఆయనకి పుణ్యం కాదు. ఆయనకి పుణ్యం కాదు కాబట్టి అనుభవించడానికి ఆయన మళ్ళీ శరీరంతో రావలసిన అవసరం ఉండదు. పుణ్యం ఉందనుకోండి, దానికి సుఖాన్ని అనుభవించడానికి రావాలి. అవి పెట్టి పాత్ర తోమితే మెరుపు ఎలా వచ్చిందో, నిస్వార్థంగా కర్మలు చేసుకుంటూ వెళ్ళగా 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 అవిద్య తొలగిపోతుంది. అవిద్య తొలగిపోతే అదే జ్ఞానము కలగడానికి కారణం. చిత్తశుద్ధి, పాత్రత. అప్పుడు పరమేశ్వరుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. అది పుస్తకాలు చదివితే వచ్చేది కాదు, అనుభూతి. అందుకని ఉత్తమ కర్మలు చేస్తారు. కర్మ చెయ్యకుండా ఉండడానికి వీలు లేదు, కర్మ చెయ్యవలసిందే. ఎందుకు చెయ్యాలి అంటే కర్మలు చేస్తే తప్ప చిత్తశుద్ధి ఏర్పడదు. ఆ చిత్తశుద్ధి ఏర్పడితే దానిని పాత్రతగా భగవంతుడు జ్ఞానమిస్తే జ్ఞానాద్దేవతు కైవల్యం, దాని చేత మోక్షాన్ని పొందుతాడు. అందుకని ఈ కర్మలు ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి నిస్వార్థంగా, ఆయనకి భగవంతుడు జ్ఞానం ఇచ్చి మోక్షం ఇచ్చేసాడు అనుకోండి, ఇక మళ్ళీ అట్లా కర్మలు చేసేవాడు వస్తాడని నమ్మకం లేదు. అట్లా కర్మలు చేసేవాడు ఉంటే తప్ప దేవతలకు అన్నం దొరకదు. దేవతలకు అన్నం దొరకాలంటే దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు ఏం చేయాలి? అవతల వాళ్ళు నిస్వార్థంగా కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోకుండా, మోక్షము వైపుకి వెళ్ళిపోకుండా, పాత్రత ఏర్పడకుండా, వాళ్ళు ఇంకా కర్మలు చేయడానికి వీలుగా వాళ్ళకి ఏవో ప్రతిబంధకాలు కల్పించి వెనక్కి లాగుతూ ఉండాలి. అందుకని ఇంద్రుడు తన దగ్గర ఉన్న దేవతల శ్రేయస్సు కొరకు దీన్ని చేస్తాడు. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా ఇంద్రుడికి దోషం వచ్చిందనుకోండి, వెంటనే ఋషులు దేవతలు అందరూ కలిసి మంత్రపూరిత జలాల చేత ఆయన్ని శుద్ధి చేస్తారు. మలదకరూష దేశముల విషయంలో ఇంద్రుడిని శుద్ధి చేయడానికి కారణం అదే. ఇంద్రుడు ఎప్పుడు దోషం చేసినా దేవతలు ఎందుకు శుద్ధి చేస్తారంటే, వీళ్ళ కొరకు ఆయన పరిపాలకుడుగా నింద తెచ్చుకుని కూడా ముందుకెడుతూ ఉంటాడు కాబట్టి ఇంద్రుణ్ణి రక్షించుకుంటూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. పౌరాణిక వాంగ్మయంలో జరిగే విషయాన్ని వేదాంత ధోరణితో సమన్వయం చేసుకుని సరిగా అర్థం చేసుకోకపోతే ఇంద్రుడంటే ఎప్పుడూ ఇట్లాంటి పనులు చేసేవాడు అని అనిపిస్తుంది. ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఏ పని ఎవరు చేస్తున్నారో వాళ్ళకి అది గొప్ప. ఒకరి ఆహారం ఒకరికి విషం కావచ్చు. నాగుపాం విషం తీసేస్తే నాగుపాం దెబ్బ తినచ్చు, కానీ ఆ విషం తీసి వైద్యుడు శుద్ధి చేస్తే వేరొకరికి ఔషధమి బ్రతకడానికి కారణం కావచ్చు. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు ఆ యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. రాక్షసీం తనుమాస్థాయ యజ్ఞీయాశ్వం అపాహరత్. ఆ గుర్రం వెంట వెళ్ళినటువంటి అంశుమంతుడు సగర చక్రవర్తి మనవడు విద్వాంసులతో కలిసి తిరిగి వచ్చేసాడు. వచ్చేసి, తాతగారు నాకు ఆ అశ్వం కనపడలేదు, ఎవరో ఎత్తుకుపోయారు, నేను అంతటా పరిశీలించాను కానీ నాకు కనపడలేదు, నాతో వచ్చిన విద్వాంసులు కూడా తెలుసుకోలేకపోయారు, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని అడిగాడు. సగర చక్రవర్తి యజ్ఞం చేయిస్తున్న ఋత్విక్కుల వంక చూశాడు. ఆ ఋత్విక్కులు అన్నారు, ఈ యజ్ఞానికి సంకల్పం చేసిన వాడివి నువ్వు, ఇప్పుడు ఈ సంకల్పానికి ప్రతిబంధకంగా యజ్ఞాశ్వం అపహరింపబడితే అపహరించిన వాడిని వెతికి పట్టుకుని సంహారం చేసి యజ్ఞాశ్వాన్ని తీసుకొచ్చి పూర్తి చెయ్యకపోతే యజ్ఞము దోషభూయిష్టమైంది. అంటే యజ్ఞము పూర్తి చెయ్యని దోషం వచ్చింది. తత్కారణము చేత నీకు మాకు కూడా అమంగళం కలుగుతుంది. కాబట్టి ఎట్లాగైనా యజ్ఞాశ్వాన్ని తీసుకురావాలన్నారు. అంటే సగర చక్రవర్తి అన్నాడు, నేను దీక్షితుడను, యజ్ఞ దీక్ష అంటారు కదా, దీక్షలో ఉన్నాను కాబట్టి నేను ఊరు విడిచిపెట్టి వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి మీరు 60,000 మంది కుమారులు ఉన్నారు, నాకు సుమతి యందు ప్రభవించినటువంటి పుత్రులు 60,000 మంది పిల్లలు కనుక మీరు ఈ భూమిని అంతటినీ చాలా తొందరగా వెతకగలరు.
ఎందుకనంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం చొప్పున ఈ భూమిని విభాగం చేసేసుకొని ఒక్కొక్క యోజనం చొప్పున భూమిని అంతటినీ కూడా వెతికేసేయండి. అవసరమైతే భూమి లోపల ఎక్కడన్నా దాచారేమో అనే అనుమానం ఉంటే భూమిని అంతటినీ తవ్వేసేయండి. తవ్వేసి ఎక్కడ యజ్ఞాశ్వాన్ని దాచారో దాన్ని వెతికి పట్టుకుని తీసుకురండి. అప్పటి వరకు నేను, పౌత్రుడు, ఈ అంశుమంతుడు, ఇక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులు యజ్ఞదీక్షలో ఇట్లాగే ఉంటామన్నారు. అంటే ఈ 60,000 మంది మహోత్సాహవంతులు కదూ, ఇక ముందు వెనక చూడరు, వెళ్ళమనేటప్పటికీ సంతోషం అంతే. యోజనాయామ విస్తీరం ఏకైకో ధరణీతలం బిబుధ పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్నఖై. వాళ్ళ గోళ్ళు వజ్రాలతో సమానంగా ఉంటాయట. ఈ 60,000 మంది భూమిని ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం కింద పనిచేసుకొని ఆ గోళ్లతోటి భూమిని అంతటినీ భేదించడం మొదలుపెట్టారు. అది చాలదన్నట్టుగా శూలాలు, నాగళ్ళు మొదలైనవన్నీ తీసుకొచ్చి భూమిని తవ్వేస్తున్నారు. తవ్వేసి పాతాళం వరకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఆ భూమిని తవ్వుతున్నప్పుడు పెద్ద పెద్ద సర్పాలు అడ్డొచ్చాయి. ఆ సర్పాలన్నింటినీ చంపేశారు. అట్లాగే రాక్షసులు అడ్డొస్తే వాళ్ళని చంపేశారు. పాతాళ లోకంలో రాక్షసులు ఉంటారు, వాళ్ళు కనపడితే వాళ్ళని చంపేశారు. ఎవరు అడ్డొస్తే వాళ్ళని చంపేస్తున్నారు. చంపేస్తూ మా నాన్నగారు గుర్రాన్ని తీసుకురమ్మన్నారు కాబట్టి మేము ఈ భూమిని అంతటినీ తవ్వేసి గుర్రాన్ని పట్టుకుంటామని భూమిని చిందరవందర చేసి గోతులు పెట్టి తవ్వేస్తున్నారు. తవ్వేస్తూ వెళ్ళిపోతున్నారు. భూతకోటికి అంతటికీ కూడా సంక్షోభం ఏర్పడింది. ఈ భూమిని ఇలా పాడు చేసేస్తే పంట ఎలా పండుతుంది? ఈ గోతులు పడిపోతే ఇలా ప్రాణికోటిని ఒక గుర్రం కోసం ఇట్లా చంపేస్తే ఎట్లా? అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు, సృష్టికర్త దగ్గరికి. ఈ భూమిని సృష్టించిన వాడివి నువ్వు. ఈ భూమికి వసుంధర అని పేరు. ఎందుకనంటే ఇది మనం ఉండడానికి కారణం, మన భోగభాగ్యాలకి కారణం. ఉన్నాము భవతి అంటారు సంస్కృతంలో. ఉన్నాము అంటే కారణం అన్నం తినాలి. ఆ అన్నం భూమిలోంచి వస్తోంది. భోగభాగ్యాలకి కారణం ఒక వాహనం కావాలన్నా, వాహనం నడిచే ఇంధనం కావాలన్నా, చెట్లు పెరగాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఖనిజం కావాలన్నా, లోహం కావాలన్నా అన్ని భూమిలోంచి వస్తున్నాయి. ఇంత గొప్ప భూమిని సృష్టించినవాడు భగవంతుడు. ఇంత గొప్ప భూమిని నువ్వు సృష్టిస్తే ఈ భూమిని అంతటినీ కూడా 60,000 మంది సగరులు గోతులు పెట్టి తవ్వేస్తున్నారు. తవ్వేయడం కాదు, ఎవరు కనపడితే వాళ్ళని చంపేస్తున్నారు. దానికి ఏ విధమైన ప్రమాణం లేదు. ఇంకా వాళ్ళు గుర్రాన్ని అపహరించారా అపహరించలేదా అన్న దానితో సంబంధం లేదు, అట్లా చంపేస్తున్నారు. మరి దీనికి ఎప్పటికీ పరిష్కారం? అసలు ఆ గుర్రం ఎక్కడుంది, వీళ్ళకెప్పటికి దొరుకుతుంది, యజ్ఞం ఎప్పుడు పూర్తవుతుంది, భూమి ఎట్లా కాపాడబడుతుందని అడిగారు. అడిగితే చతుర్ముఖ బ్రహ్మగారు చాలా సావధానంగా వచ్చిన వాళ్ళనందరినీ ఉద్దేశించి కాపిలం రూపమాస్థాయ ధారయత్యనిశం ధరాం తస్య కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్మజాః. ఇది ఒక గొప్ప కార్యం జరగడం కోసం ఇట్లాగే జరగాలి అని నిర్ణయింపబడింది. ఈ భూమి ఎల్లవేళలా కూడా శ్రీ మహావిష్ణువుకు చెందినది. ఎవరికి చెందినదో వారు దాన్ని కాపాడుకుంటుంటారు. విష్ణువు స్థితికారుడు. నిష్కారణంగా తగిన కారణం లేకుండా భూమి జోలికి వెళ్ళిన వాళ్ళని భగవంతుడు ఉపేక్షించడు. భూమి జోలికి వెళ్ళడం, భూమిని ఇబ్బంది పెట్టడం చెయ్యకూడదు. వీళ్ళు నిష్కారణంగా శృతి మించి రాగాన పడి కనపడ్డ ప్రతి ప్రాణిని చంపేసి భూమిని అంతటినీ కూడా పాతాళం వరకు తవ్వేస్తున్నారు. ఇప్పుడు విష్ణువు పాతాళ లోకంలో కపిల మహర్షి రూపంలో తపస్సులో ఉన్నారు. ఈ భూమి ఆయనది. ఆయనకి ఆగ్రహం కలుగుతుంది వీళ్ళ మీద. ఆయన ఆగ్రహం కలిగితే ఒక్క హుంకారం చేస్తాడు. ఆ హుంకారము చేత ఈ 60,000 మంది భస్మరాశులై పడిపోతారు. అప్పటి వరకు మీరు ఉపేక్ష వహించండి, మీరు వెళ్ళండి అన్నాడు. వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. ఈ సగరులు 60,000 మంది తూర్పు దిక్కు నుంచి భూమిని తవ్వుకుంటూ పాతాళానికి వెళ్ళిపోతున్నారు. అక్కడ దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం
దిగ్గజములు అంటాం కదా. దిగ్గస్తిభి కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు శంకరులు కనకధారాస్తవంలో. ఈ దిగ్గజములే బంగారు కలశలతో పద్మ కింజిల్కమలను తీసుకొచ్చి లక్ష్మీదేవికి అభిషేకం చేస్తూ ఉంటాయి. లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితై స్నాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా అని శ్రీ సూక్తంలో అమ్మవారిని పూజ చేస్తాం కదా. ఆ దిగ్గజములు అమ్మవారికి పద్మకింజిల్కములతో అభిషేకిస్తాయి. తూర్పు దిక్కున ఉన్న దిగ్గజానికి విరూపాక్షము అని పేరు. అది కుంభస్థలం మీద భూమిని మోస్తూ ఉంటుందిట. దానికి బాగా బడలిక కలిగితే ఒకసారి కదులుతుంది. అలా కొద్దిగా కదిలింది అనుకోండి అంటే అంత ఓర్పుతో అట్లా నిలబడి ఉంటాయి. అంత ఓర్పు ఉంటే తప్ప ఆ స్థానంలో ఉంచరు బ్రహ్మగారు. అంత ఓర్పు ఉన్నవాళ్ళని గుర్తు ఏమిటంటే వాళ్ళు భూమిని భరిస్తారు. అందుకే ఆదిశేషుడు భూమిని భరిస్తాడు. కోరి కోరి ఆదిశేషుడికి బ్రహ్మగారు అప్పగించినటువంటి కర్తవ్యం. అందుకే నన్నయ్య గారు భారతం చేస్తూ ఆదిపర్వంలో బహువనపాదపబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతరమూర్తికిం జలధిశాయికి బాయక శయ్యేయిన యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్నంటారు. ఈ భూమిని ఆదిశేషుడు భరిస్తూ ఉంటాడు. అట్లా తూర్పు దిక్కున దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం. అది ఎప్పుడైనా ఓర్పు తరుగుతుందిట. దేనికి తరుగుతుంది అంటే బరువు మొయ్యలేక కాదు. ఈశ్వరుడు ఎట్లా బ్రతకమన్నాడో అట్లా బ్రతకకపోతే ఆ పాపము యొక్క భారమును భూమి భరించలేకపోతే అప్పుడు దిగ్గజం తన యొక్క తల కదుపుతుంది. అప్పుడు భూకంపం వచ్చి సంపద నశిస్తుంది అని రామాయణం. కాబట్టి అటువంటి దిగ్గజాన్ని తూర్పు దిక్కున చూశారు, విరూపాక్షాన్ని. దానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు. అక్కడెక్కడ గుర్రం కనపడలేదు. దక్షిణ దిక్కు నుంచి భూమిని తవ్వుకుంటూ పాతాళం వరకు వెళ్ళిపోయారు. మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమం, పెద్ద పర్వతమంత దిగ్గజం కనపడింది మహాపద్మము అని. అది భూమిని మోస్తోంది. దానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు. పశ్చిమ దిక్కుకు వెళ్ళారు. దిశాగజం సౌమనసం దదృశిస్తే మహాబలాహ. సౌమనసము అని పేరు కలిగినటువంటి దిగ్గజం పశ్చిమ దిక్కున భూమిని మోస్తోంది. దానికి నమస్కారం చేశారు. ఉత్తర దిక్కుకు వెళ్ళి అటువైపు నుంచి భూమిని పాతాళం వరకు కూడా తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఉత్తర దిక్కున భద్రం భద్రేణ వపుషా ధారయంతం మహీమిమాం. భద్రము అనబడేటటువంటి దిగ్గజం భూమిని మోస్తూ కనపడింది. దానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు. ఎక్కడ గుర్రం కనపడలేదు. వెనక్కి వచ్చేశారు. వచ్చేసి తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి భూమిని అంతటినీ పాతాళం వరకు తవ్వేశాం, కానీ మాకెక్కడ గుర్రం కనపడలేదు, ఏం చెయ్యమంటావని అడిగారు. యజ్ఞం పూర్తవ్వాలి అంటే గుర్రం కనపడి తీరవలసిందే. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు మళ్ళీ భూమిని అంతటినీ కూడా తవ్వి పాతాళం వరకు వెళ్ళి గుర్రాన్ని పట్టుకురావలసిందే అన్నాడు. మళ్ళీ భూమిని తవ్వుకుంటూ పాతాళం వరకు వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ పాతాళలోకం దగ్గరికి వెళ్ళేటప్పటికీ కపిల మహర్షి రూపంలో శ్రీ మహావిష్ణువు తపస్సు ఆచరిస్తున్నారు. ఆయన సమీపంలో ఈ గుర్రాన్ని కట్టి వెళ్ళిపోయాడు ఇంద్రుడు. వీళ్ళు మహోత్సాహవంతులని ఆయనకి తెలుసు కదా. అందుకని వాళ్ళు ఇప్పుడు గుర్రాన్ని చూశారు. చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షిని చూశారు. చూడగానే వీడే దొంగ, వీడే మన గుర్రాన్ని అపహరించాడు, తీసుకొచ్చి ఇక్కడ కట్టేశాడు, దీనివల్ల మనం ఇంత ఇబ్బంది పడ్డాం, చంపేసేయండి అని చెప్పి రాళ్ళు విసురుతూ నాగళ్ళు గుర్రపాలు మొదలైనవి పట్టుకుని ఆయన మీదకు పరిగెత్తారు. ఆయనకి తపోభంగమై కళ్ళు విప్పి చూశాడు. శ్రుత్వాతు వచనం తేషాం కపిలో రఘునందన రోషేన మహతావిష్టో హుంకారమకరోత్తద భస్మరాశీకృతా సర్వే కాకుచ్చ సగరాత్మజాహ. ఆయన వెంటనే ఒక్క హుంకారం చేశాడు. ఆ హుంకారం చేసేటప్పటికి అందులోంచి వచ్చినటువంటి అగ్నిహోత్రము వల్ల ఈ 60,000 మంది కూడా దహింపబడి భస్మరాసులై పడిపోయారు. 60,000 మంది నిలబడిన చోట 60,000 బూది కుప్పలైపోయారు. గుర్రం అక్కడే ఉండిపోయింది, యజ్ఞం అట్లాగే ఉండిపోయింది, వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు.
ఏం చెయ్యాలని ఆలోచించాడు సగరుడు. ఆలోచించి ఎంత కాలం అయిపోయినా 60,000 మంది సగరులు తిరిగి రావట్లేదు, కాబట్టి నువ్వు వెళ్ళి వెతికి ఎట్లాగైనా సరే గుర్రాన్ని పట్టుకురమ్మని అంశుమంతుణ్ణి పంపించాడు. ఇప్పుడు మనవడు అంశుమంతుడు బయలుదేరాడు. ఒక్కొక్క దిక్కున దిగ్గజాన్ని చూసి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి కుశలమడికి గుర్రం గురించి అడిగాడు. అవి అన్నాయి, నువ్వు విజయం సాధిస్తావు, గుర్రంతో తిరిగి వస్తావు, వెళ్ళు అన్నాయి. అలా వెతుక్కుంటూ వెడితే కపిల మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. అక్కడ గుర్రం కనపడింది. 60,000 భస్మ రాసులు కనపడ్డాయి. చూశాడు. చూసి, ఓ నా పినతండ్రులందరూ కూడా కపిల మహర్షి యొక్క కోపాగ్ని చేత దగ్ధమైపోయారు. 60,000 బూది కుప్పలైపోయారు. ఆయన దేనికి సంతోషించాలి? గుర్రం దొరికిందని. గుర్రం దొరికిందని సంతోషం కన్నా ఆయన దేనికి బాధపడ్డాడంటే 60,000 మంది నా వంశంలో నా పినతండ్రులు బూది కుప్పలై పడిపోయారు. వీళ్ళకి ఇప్పటి వరకు అసలు తర్పణ చేసిన వాడు లేడు. ఎందుకంటే వీళ్ళు చచ్చిపోయారన్న విషయం కూడా తెలియదు కాబట్టి వీళ్ళకి జలతర్పణ కూడా జరగలేదు. ఎంత దారుణమైన విషయం. కాబట్టి ముందు నా వంశంలో విడిపోయిన వాళ్ళకి నేను తర్పణ చెయ్యాలి అనుకున్నాడు. కాబట్టి మాసుచ పురుష వ్యాఘ్రావధోయం లోకసమ్మత. వెంటనే గరుత్మంతుడు కనపడ్డాడు. తన పినతండ్రులకు మేనమామ కదూ, ఆ సుమతికి సోదరుడు. కనపడి ఆయన అన్నాడు, నువ్వు విచారించకోయ్ అంశుమంతుడా, మాసుచ, నువ్వు దుఃఖించవద్దు. పురుష వ్యాఘ్ర వధోయం లోకసమ్మత. వీళ్ళు 60,000 మంది అయినా వీళ్ళు ఇలా ఒకసారి బూది కుప్పలైపోవడం చేత లోకాలు సంతోషించాయి అన్నాడు. రామాయణంలో ఏ విధమైన తీర్పులు చెప్పరు. అన్న మాటని బట్టి మీరు గ్రహించవలసి ఉంటుంది. ఒక వ్యక్తి చనిపోతే కనీసంలో కనీసం ఒక్క నలుగురైన అబ్బాయి వాళ్ళన్నం ఏం తింటామండి, మహానుభావుడు ఆయన వెళ్ళిపోయాట అన్నవాళ్ళు ఉండాలి. కనీసంలో కనీసం ఒక్క నలుగురు ఎంత ఉపకారస్తుడండి, ఇన్ని ఉపకారాలు చేశాడు, ఇన్ని కుటుంబాలు నిలబెట్టాడు, ఆయన వెళ్ళిపోయాడా అని కడుపు నిండా అన్నం తినలేకపోవాలి. వంట ఇవాళ అన్ని వండలేనులే అని మనసు బరువు కావాలి. ఎంతకాలం బ్రతికామన్న దానికన్నా మనం వెళ్ళిపోయినప్పుడు బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నది లేకపోతే, వెళ్ళిపోయిన రోజున చాలామంది అమ్మయ్యా దుర్మార్గుడు వెళ్ళిపోయాడు రా, వాడికి ఇంతకన్నా మంచి చావు ఎలా వస్తుందిరా అని అనుకుంటే ఆ బ్రతుకి అర్థం లేదు. అంతకు ముందు బతికిన బతుకంతటికీ కూడా చిట్ట చివర ఆ తీర్పు అట్లా ఇవ్వబడిందనుకోండి, ఆ జీవితం నిరర్థకం. ఆ జీవితం సార్థక్యం పొందింది అని గుర్తేమిటంటే, వెళ్ళిపోయిన తరువాత ఏమనుకుంటున్నారు అన్నది. గరుత్మంతుడంతటి వాడు ఏమన్నాడంటే, వధోయం లోకసమ్మత, లోకమంతా సమ్మతించిన వధ, వీళ్ళు ఇలా చనిపోవలసింది. లేకపోతే గుర్రం కనపడకపోతే నువ్వు అడిగినట్టు వాళ్ళు దిగ్గజములను అడగాలి, పెద్దలను సేవించాలి. అంతేకాని తండ్రి గారు చెప్పాడని భూమిని అంతటినీ కూడా తవ్వేసి గోతులు పెట్టేసి పాడు చేసేసి కనపడ్డ వాళ్ళందరినీ చంపేస్తూ సమస్త భూతములను నాశనం చేసేస్తే ఉత్సాహం ఉంది కదా అని అర్థం పర్థం లేని అత్యుత్సాహానికి పోయి ఇట్లా ప్రవర్తిస్తే అటువంటి వాళ్ళు మరణించకూడదని ఎవరు కోరుకుంటారు? ఇంత అత్యుత్సాహం ఉన్నవాడు, ముందు వెనక ఆలోచించని వాడు, తనకప్పటికి ఏది తోస్తే అది చేసేసి అది నేను అప్పటికి మంచిది అనుకున్నాను అన్నవాడి వల్ల ఎంత అప్రయోజనం సమాజానికి జరుగుతుంది. భూమిని అంతటిని ఇంత పాడు చేసేసారే, భూమి ఎన్ని ప్రాణులు బ్రతకవలసింది, ఆ భూమి ఎవరి సొత్తు? రామకృష్ణ పరమహంస ఒకసారి శిష్యులతో కలిసి కూర్చుని ఉంటే ఒక శిష్యుడు పరమహంసని అడిగాడు, అసలు భగవంతుడికి ఇంత కర్తవ్యం ఉంటుంది కదా, ఇన్ని కోటాను కోట్ల ప్రాణుల్ని సృష్టించాలి, నిలబెట్టాలి, పడగొట్టాలి, అన్నం పెట్టాలి, నీళ్ళు ఇవ్వాలి, అసలు ఆయనకి ఓ నవ్వు నవ్వడానికి అవకాశం ఉంటుందా అంటే ఎప్పుడైనా సంతోషంగా ఉంటాడా? ఎప్పుడు ముఖం ఇలా పెట్టుకుని అదే పనిగా ఈ సృష్టి రచన చేసుకుంటూ ఉంటాడా అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, భగవంతుడు ఎప్పుడూ పకపక పకపక నవ్వుతూ ఉంటాడన్నారు. అంత పకపక నవ్వడానికి ఆయనకి సమయం ఎక్కడుంది, కారణం ఏముందని అడిగారు శిష్యులు. అంటే పుట్టిన వాళ్ళందరూ ఈ భూమిలో కలిసిపోవలసిన వాళ్ళే,
కానీ ప్రతిరోజు ఎవడో ఒకడు గజంబద్ద పట్టుకుని భూమిని కొలిచి ఇది నాది అని చెప్పి నా పేరు మీద ఈ భూమి అన్నవాడే, ఎక్కడ చూసినా కొలుచుకునేవాడు నాదనేవాడే. కానీ ఈ భూమిలోకి వాడిలిపోతాడు తప్ప ఈ భూమి ఎవరిది కాదని తెలుసుకున్నవాడు లేడని భగవంతుడు పకపక నవ్వుతూ ఉంటాడు రా. అందుకని అది కారణం అన్నారు పరమహంస. అట్లా ఈ భూమి ఇన్ని ప్రాణులు బ్రతకవలసినది, అన్ని ప్రాణులు బ్రతకవలసిన భూమిని ఇలా నాశనం చేసిన వాళ్ళు ఇట్లా కాకపోతే ఎట్లా మరణిస్తారు అంటే అన్నిటికన్నా పెద్ద దోషం భూమిని బాధ పెట్టడం. కాబట్టి మాసుచ పురుష వ్యాఘ్ర వధోయం లోకసమ్మత, లోకసమ్మతమే వారి వధ అన్నాడు. అని ఇప్పుడు ఈ అంశుమంతుడు అక్కడెక్కడైనా ఏదైనా తటాకం ఉందా, నీళ్లు తీసుకొచ్చి వాళ్ళకి జలతర్పణ చేద్దామని చూశాడు. కపిలేనాప్రమేయేన దగ్ధాహిమే మహాబలాహ సలిలం నర్హసి ప్రాజ్ఞ దాతుమేషాం హి లౌకికం. సామాన్యమైన మరణం, సహజమైన మరణం పొందినవారైతే ఈ భూమి మీద ఉన్నటువంటి నీళ్లతోటి వాళ్ళకి జలతర్పణ చేయవచ్చు, వాళ్ళకి అందుతాయి. కానీ ఈయన మరణించినది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క విశేషమైన కోపాగ్ని యందు మరణించారు. ఆయన హుంకారం చేస్తే మరణించారు. ఇంత భయంకరమైన మరణం పొందిన వారికి జలతర్పణ చేసినా నీళ్లు జీవులకు చేరకుండా ఆవిరైపోతాయి. అట్లాంటి వాళ్ళకి నీళ్ళు అందాలి అంటే వీళ్ళు ఇట్లా ఎటూ కాకుండా పడుండకుండా ఉన్నతగతులు పొందాలి అంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి దేవనది అయినటువంటి గంగా నదిని భూమి మించి పాతాళానికి తీసుకొచ్చి వీళ్ళ భస్మరాసుల మించి గంగ ప్రవహించాలి. ఆ గంగా జలాలతో వీళ్ళకి తర్పణ చెయ్యాలి. అప్పుడు వీళ్ళు తరిస్తారు. అప్పటి వరకు ఇంతే. కాబట్టి సలిలం నర్హసి ప్రాజ్ఞ, ఈ భూమి మీద ఉన్నటువంటి తటాకములో, చెరువులో, జలాశయములో వాటిలో ఉన్న నీటి చేత తర్పణ చేయడం కుదరదు. సుపర్ణ వచనం శ్రుత్వా సోంశుమానతి వీర్యవాన్ త్వరితం హయమాదాయ పునరాయాన్ మహాయశాహ. గరుత్మంతుడు చెప్పిన మాట విని ఇక వీళ్ళకి జలతర్పణ చేయడం కూడా కుదరదు. ఇది మా వంశంలోనే నిజానికి పెద్ద మచ్చ. ఇక్ష్వాకు వంశంలో 60,000 మంది చనిపోతే వాళ్ళకి జలతర్పణ చెయ్యడానికి భూమి మీద నీరు సరిపోనంత భయంకరమైన కపిలుని యొక్క రోషాగ్నికి మరణించారు. అంత తప్పు చేశారు. వెనక ఉన్న వాళ్ళు తరింప చేయలేకపోయారు. ఎవరూ గంగను తీసుకురాలేదు, గంగతో తర్పణ చేయలేదు. కాబట్టి వాళ్ళకి నీళ్లు కూడా అందక తప్పించిపోతూ ఆ ప్రాణులు కొట్టుకుంటున్నాయి అని చెప్పుకుంటారు. మహోత్సాహం, అత్యుత్సాహం ఎంతమందిని బాధ పెడుతోందో చూడండి. ఉత్సాహంగా ఉండు, ముందు వెనకలు ఆలోచించకుండా పనిచేయడం మాత్రం నేర్చుకోకు. ఏ పని చేసినా 1-2 మాటలు ఆలోచించి పెద్దల్ని సంప్రదించి బుద్ధి చేత బాగా నిశ్చయించి అప్పుడు సమర్థవంతంగా సంతోషంగా పనిచేయి. అంతేగాని నీ బుద్ధికి తోచింది వెంటనే చేసేస్తానంటే అట్లా కుదరదు, అట్లా చేయకూడదు. రామాయణం పెద్ద పాఠాన్ని నేర్పుతుంది. వాళ్ళతో పోలేదు, ఇన్ని ప్రాణులకు ఇబ్బంది వచ్చింది. ఇక్ష్వాకు వంశంలో మిగిలిన వాళ్ళకి అందరికీ ఇబ్బంది వచ్చింది. గుర్రాన్ని తీసుకొని అంశుమంతుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సగర చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. ఈ వార్త చెప్పాడు. యజ్ఞం పూర్తయిపోయింది. సగర చక్రవర్తి బతికున్నంత కాలం తన కుమారులు 60,000 మందిని తరింప చెయ్యడానికి గంగని భూమి మీదకి ఎట్లా తీసుకురావాలి అని ఆలోచన చేస్తూనే ఉన్నాడు. కానీ గంగని తీసుకొచ్చే మార్గం కనపడలేదు. ఆయన చిట్ట చివర తపస్సు చేసి శరీరాన్ని విడిచిపెట్టేసి ఉత్తమగతులు పొంది వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత అంశుమంతుడు రాజయ్యాడు. అంశుమంతుడు ఎట్లాగైనా తన వంశంలో పూర్వం ఇట్లా బూది కుప్పలైపోయిన 60,000 మంది సగరుల్ని ఉద్ధరించుకోవాలని ఎంతో ప్రయత్నం చేశాడు. ఎందరినో సంప్రదించాడు, ఎంతో ఆలోచించాడు. ఆయన జీవితకాలం అయిపోయింది తప్ప ఆయన ఆకాశంలోంచి గంగని తీసుకురాలేకపోయాడు. ఆ తర్వాత దిలీపుడు వచ్చాడు. దిలీపుడు మహానుభావుడు, అపారమైనటువంటి కీర్తి విరాజితుడు. దిలీపుడు కూడా రాజ్యానికి అభిషేకం పొందినప్పటి నుంచి ఎట్లాగైనా తన పూర్వీకుల్ని ఉద్ధరించాలని తాపత్రయపడుతూనే ఉన్నాడు. ఎంత కష్టపడ్డాడో. ఇది ఇక్ష్వాకు వంశానికే మచ్చ. వీళ్ళు ఇట్లా ఉండిపోయారు బూది కుప్పలుగా. వీళ్ళకి జలతర్పణ కూడా లేదు.
వీళ్ళు ఉత్తమగతులు పొందలేదు, వీళ్ళని ఎట్లా పొందించాలని ఎంతో తాపత్రయపడ్డాడు. దిలీపుడు కూడా ఏమీ చేయలేకపోయాడు. దిలీపుడు కూడా ఉత్తమగతులు పొంది వెళ్ళిపోయాడు. రామ వింటున్నావా? ఎందుకు అడుగుతాడంటే, విశ్వామిత్రుడు అత్యుత్సాహంతో ప్రవర్తించిన వాళ్ళుంటే ఏ తప్పు చేయకపోయినా తర్వాతి తరాల వాళ్ళు బతికున్నంత కాలం ఎంత బాధపడ్డారో చూడు. వంశచరిత్రకి మత్స రాకూడదని. రామ, ఒక పని చేసేటప్పుడు బాగా ఆలోచించి చేయాలి. నీ వంశంలో కొందరు చేసిన తప్పుకి ఎంతకాలం ఎన్ని తరాలు బాధపడ్డాయో వింటున్నావా? రాముడికి బాగా అర్థమవుతోంది. ఒక కార్యం చేసేటప్పుడు ఎంత బాగా ఆలోచించాలి, ఎట్లా సంప్రదించాలి, ఎట్లా నిర్ణయించాలి, ఎట్లా సమర్థతతో దాన్ని ఆచరించాలి, కార్యాన్ని ఎలా విజయవంతం చెయ్యాలి, మత్స రాకుండా ధార్మికంగా ఎట్లా బ్రతకాలి వింటున్నాడు. రాముడికి మనసులో కుతూహలం. అసలు ఆ గంగని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? కంటి ముందు కనబడుతోంది కదా, అక్కడ దాటుతున్నారు కదా ఆ గంగని. ఈ గంగ షణ్ముఖోత్పత్తి కారణమైంది. ఈ గంగ కదా మా వంశంలో ఉన్న వాళ్ళని ఉద్ధరించింది. మరి ఎవరు తీసుకొచ్చారు అంటే అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు విశ్వామిత్ర మహర్షి. ఆ దిలీపుని యొక్క కుమారుడు భగీరథుడు. ఆయన వచ్చిన తరువాత ఎట్లాగైనా నా ప్రపితామహుల్ని ఉద్ధరించాలి అంటే, సనాతన ధర్మంలో మనని పెంచి పెద్ద చేసి మన పుట్టుకొక కారణమైనటువంటి పెద్దలు శరీరం విడిచిపెట్టేసిన తిథిని జ్ఞాపకం పెట్టుకుని ఎంత శ్రద్ధాభక్తులతో దాన్ని నిర్వహించవలసి ఉంటుందో, మనిషి అన్న మాటకి అర్థమే కృతజ్ఞత సంస్కారం. అసలు అస్తిత్వము, నేను ఉన్నాను అంటే కారణం మా నాన్నగారు మా అమ్మగారు. వాళ్ళు ఇవాళ శరీరాలతో లేకపోవచ్చు, కానీ ఆవిడ నన్ను కడుపులో ఉన్నప్పుడు ఎంత సంతోషపడిందో, నా కడుపులో బిడ్డ పెరుగుతున్నాడని. నేను పుట్టినప్పుడు నన్ను చూసుకుని ఆవిడ ఎంత ఆనందపడిపోయిందో, నా కొడుకు పుట్టాడని. మా నాన్నగారు ఎంత ఆనందపడ్డారో, ఎన్ని దానాలు చేసి ఉంటారో, ఎన్ని ఆశలతో నన్ను పెంచి పెద్ద చేసి ఉంటారో. వాళ్ళు శరీరం విడిచిపెట్టేసేటప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తూ వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, వీడు వృద్ధిలోకి రావాలని. వాళ్ళు శరీరం విడిచిపెట్టిన రోజున జ్ఞాపకం పెట్టుకుని నేను శ్రద్ధతో శ్రాద్ధం పెట్టకపోతే ఆ మనుష్య జన్మకు అర్థం ఏముంది? అయితే ఇక్కడ పెడితే ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళకు అందుతుందా అండి అంటే, మనం పెట్టుకున్న వ్యవస్థలో ఇక్కడ కట్టిన మనీ ఆర్డర్ ఎక్కడో ముంబైలో ఉన్నవాడికి అందుతోంది కదా. శాస్త్రం చెప్పింది నమ్మినప్పుడు ఇక్కడ పెట్టింది తద్దినం పితృదేవతలకు అందదని చెప్పడానికి నువ్వెవరివి? అన్నీ కంటికి కనపడక్కర్లేదు, భూమి తిరుగుతోంది. నీకు కనపడిందా? నీకు కనపడితేనే భూమి తిరుగుతోందని నమ్ముతున్నావా? కొన్నింటికి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు. నమ్ముకున్నవాడి నమ్మకానికి ప్రమాణములు వాడు చదువుకున్న గ్రంథాలు అంతే. కాబట్టి ఈ పితృదేవతల్ని నేను ఉద్ధరించాలి. ప్రపితామహులు ఇలా బూది కుప్పలై ఉన్నారు కాబట్టి నేను వీళ్ళ కోసం సమస్త భోగములను పరిత్యజిస్తానన్నాడు. హాయిగా రాజ్యం చేసుకోవలసిన వాడు రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పేసి 1000 సంవత్సరాలు ఎవరి కోసం అంటే తన ప్రపితామహులు తరించాలి. అంటే మన వంశంలో పూర్వం ఉన్న వాళ్ళ మీద ఎంత భక్తి గౌరవాలు ఉండాలో, తన తండ్రి పేరు చెప్పిన పినతండ్రి, పెదతండ్రి, తాత, ముత్తాత వాళ్ళ పేర్లు చెప్పేటప్పటికి వాళ్ళు ఉన్న ఇళ్ళు, వాళ్ళు పూజ చేసిన గృహాలు, వాళ్ళు తిరుగాడిన ప్రదేశాలు కనపడితే ఎంత భక్తిని ప్రకటించాలో, ఎంత గొప్పగా నమస్కారం చేయాలో అర్థమవుతుంది. కాబట్టి వెంటనే భగీరథుడు గోకర్ణ క్షేత్రానికి, హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్న గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి ఘోరమైన తపస్సు ప్రారంభం చేశాడు. ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత. ఆయన ఊర్ధ్వబాహు 2 చేతులు పైకెత్తి పంచతప. పంచతపస్సు అంటే గ్రీష్మ ఋతువులో ఏం చేస్తారంటే 4 దిక్కుల అగ్నిహోత్రాన్ని పెట్టుకొని సూర్యుడిని చూస్తూ తపస్సు చేస్తారు. అటువంటి ఆ పంచాగ్నిహోత్ర తపస్సు చేస్తూ, మాసాహారో నెలకి ఒక్కసారి భోజనం చేస్తూ, జితేంద్రియ ఇంద్రియములను గెలిచిన వాడై, తస్య వర్ష సహస్రాణి 1000 సంవత్సరముల పాటు ఘోరే తపసి తిష్టత ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు.
ప్రత్యక్షమై ఏం కావాలి నాయనా అడుగన్నారు. యదిమే భగవన్ ప్రీతో యద్యస్తి తపసఫలం సగరస్యాత్మజా సర్వే మత్త సలిలమాప్నుయు గంగాయా సలిలక్లిన్నే భస్మన్యేషాం మహాత్మనాం స్వర్గం గచ్చేయురత్యంతం సర్వే మే ప్రపితామహాః. మా వంశంలో నా ప్రపితామహులు బూది కుప్పలై పడిపోయి ఉన్నారు. నువ్వు ఆకాశగంగని భూమి మీదకి పంపించు, అక్కడి నుంచి పాతాళానికి వస్తుంది. వాళ్ళ బూది కుప్పల మీద ప్రవహించాలి. ప్రవహించిన కారణం చేత వాళ్ళకి ఉన్న దోషం తొలగిపోయి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళాలి. వాళ్ళు అట్లా ఎటూ కాకుండా పడి ఉండడానికి వీల్లేదు. అట్లాగే ఆ జలంతో తప్ప తర్పణ చేయడానికి లేదు. ఆ నీరు కిందకొస్తే నేను తర్పణ చేసి నా ప్రపితామహులు ఇంతకాలం తర్వాత వాళ్ళకి నీళ్లు తాగే అవకాశం వస్తుంది. నా వంశంలో ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పటికి నీళ్లు లేక కొట్టుకుంటుంటే నేను జలతర్పణ చేశానన్న తృప్తి నాకు కలగాలి. కాబట్టి నాకు ఆ గంగని భూమి మీదకి వదిలిపెట్టి అక్కడి నుంచి పాతాళానికి వెళ్ళేటట్టుగా అనుగ్రహించు అని అడిగాడు. అడిగి రెండవ వరాన్ని అడిగాడు. దేయాచ సంతతిర్దేవ నావసీదేత్కులం చనః ఇక్ష్వాకూణాం కులే దేవ ఏషమేస్తు వరఃపరః. నా రెండవ వరం ఏమిటంటే నాకు సంతానం లేదు. మా ఇక్ష్వాకు వంశంలో తరచుగా సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి సగర చక్రవర్తికి సంతానం లేక ఇబ్బంది పడ్డాడు. మా వంశము ఎప్పుడూ కూడా అంతమును పొందకుండుగాక, మా వంశము నశించిపోకూడదు. మా వంశం ఇలా ఆచంద్రతారార్కం నిలబడాలి. ఇలా నిలబడేటట్టుగా నువ్వు నాకు వరం ఇయ్యి అన్నాడు. నువ్వు చాలా క్లిష్టమైన కోరిక అడిగావు, అయినా అనుగ్రహిస్తున్నాను. తప్పకుండా నీ వంశం ఆచంద్రతారార్కం అంతమును పొందకుండా నశించకుండా అట్లాగే ఉంటుంది. కానీ గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీరనాన్యం పశ్యామి శూలినః. గంగ ఆకాశంలోంచి స్వర్గలోకం నుంచి భూమి మీద పడితే భూమి ఆ ఉద్ధతిని తట్టుకోలేదు. భూమి జోలికి వెడితే విష్ణువు అంగీకరించరని మీ ప్రపితామహుల విషయంలోనే తేలింది. ఆ గంగ పైనుంచి కింద పడినప్పుడు భూమి తట్టుకోలేకపోతే మళ్ళీ ఉపద్రవం ఏర్పడుతుంది. మధ్యలో ఎవరో ఒకరు ఉండి గంగని పట్టి విడిచిపెట్టాలి. నాకు తెలిసినంత వరకు పైనుంచి పడుతున్న గంగని పట్టగలిగిన ఏకైక సమర్థుడు పరమశివుడు తప్ప వేరొకడు లేడు. ఆయన ఒక్కడు మాత్రమే పట్టగలడు. కానీ పరమశివుణ్ణి నేను ఆజ్ఞాపించకూడదు కదా. కాబట్టి నువ్వే తపస్సు చేసి ఆ పరమశివుడు అనుగ్రహించి గంగని పట్టేటట్టుగా వరం పొందు అన్నది తాత్పర్యం. ఆ మాట అన్న తర్వాత మళ్ళీ పరమశివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. రామా వింటున్నావా? మీ వంశంలో భగీరథుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మగారిని ప్రసన్నం చేసుకొని వరాలు పొంది మళ్ళీ నువ్వు శివుడి గురించి తపస్సు చేయవయ్యా అంటే ఇదెక్కడ గొడవ? ఎంతకని పడతాను? ఏదో వంశం నిలబడింది కదా, ఆ చంద్రతారార్కం, ఇంకా మనం ఏం చేస్తానులే, వాళ్ళ కర్మ ఎవరు వెళ్ళమన్నారు అత్యుత్సాహంగా. కానీ ఇంకా ఏమైతే అదేంది, ఇప్పుడు మళ్ళీ శివుడి గురించి తపస్సు చేస్తే అక్కడ కూర్చుంటానని ఇంటికి వెళ్ళలేదు రామా. మళ్ళీ శివుడి గురించి తపస్సు చేయడానికి కూర్చున్నాడు. అంటే భగీరథ ప్రయత్నం అంటారు. ఒకటి మొదలు పెడితే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మొక్కవోని రీతిలో అది జరిగే వరకు అన్ని కష్టాలు సహించి నిలబడి అనుకున్నది సాధించిన వాడున్నాడే, వాడు ప్రజ్ఞావంతుడు, వాడు లోకానికి ఆదర్శ పురుషుడు. వాణ్ణి చూపించి చెప్తారు ఆయనలా బ్రతుకు, ఆయన చూడు ఎలా సాధించారో. ఇంగ్లీష్లో ఓ సామెత ఉంటుంది, ఇట్స్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ అని. ఆయనది గులాబీ పువ్వులు పరిచిన పడక కాదు. ఎన్ని ఉద్ధాన పతనాలు ఉన్నాయో, ఎన్ని కష్టాలున్నాయో, ఎంత సహనం పట్టాడో, ఎంత ఎదురీదితే ఆయన కార్యాన్ని సాధించారో నేర్చుకో ఆయన్ని చూసి అంటారు. భగీరథుడు ఇంత ప్రయత్నం చేశాడయా, అంత కష్టపడి ఒక కాలి వేలి బొటన వేలు మీద నిలబడి 1 సంవత్సరం తపస్సు చేశాడు. కేవలం కాలికి ఉండేటటువంటి బొటన వేలి చివరి భాగాన్ని భూమి మీద మోపి సంవత్సరం తపస్సు చేశాడు శివుడి అనుగ్రహం కోసం. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమాప్రియం
శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహం. భగీరథ, నువ్వు చేసినటువంటి ఈ తపస్సుకు మెచ్చుకున్నాను. అన్నిటినీ మించి నీ వారి కోసం తాపత్రయపడుతున్నావే, ఇంత భోగం రాజ్యం అన్నీ విడిచిపెట్టేసి మంత్రులకు అప్పచెప్పేసి నీ ప్రపితామహుల్ని ఉద్ధరించుకోవాలని ఇంత కష్టపడుతున్న నీ ధృతిని చూసి మెచ్చుకుంటున్నాను. నేను తప్పకుండా గంగని పడతానన్నాడు. లోకంలో ఎవరైనా ఏమండి మా ఇంటికి రండి, భోజనం పెడతామంటే వస్తారు, బట్టలు ఇస్తామంటే వస్తారు, ఏదో భూషణం ఇస్తామంటే వస్తారు, మీరు మా ఇంటికి వచ్చి కింద నించోండి పైనుంచి నీళ్లు వస్తామంటే వచ్చేవాడు ఎవరైనా ఉంటాడా? ఆయన గంగని పట్టడానికి సిద్ధపడ్డాడు. పరమశివుడి విషయంలో మీరు పరిశీలిస్తే ఒక విషయం కనపడుతుంది. తన వారిని ఉద్ధరించుకోవడం చేత కాని వాడిని శివుడు అంత సంతోషంగా చూడడం. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ముందు తన వారిని ఎవడు పట్టించుకుంటాడో, తన తల్లి, తన తండ్రి, తన అన్నదమ్ములు, తన అక్క చెల్లెళ్ళు, వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళ ఉద్ధరణ ఎవరికి ఉంటుందో వాళ్ళని శివుడు ఎంతో ఆనందంగా స్వీకరిస్తాడు. అరిది తపో విభూతి యమరారుల బాధలనందకొండగా ఉరగలనెల్ల కాచిన మహోరగ నాయకుండానమత్సురాసురమకుటగ్రరత్నరుచి శోభిత పాదునకు అద్రినందనేశ్వరునకు భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడు అంటారు నన్నయ్య గారు ఆదిపర్వంలో. వాసుకి తన వాళ్ళు జనమేజయ సర్పయాగంలో చనిపోకుండా జరత్కారు చెల్లెల్ని జరత్కారు మహర్షికిచ్చి పెళ్లి చేసి పుట్టినటువంటి అస్థీకుడి వల్ల సర్పయాగం ఆప్ చేసి సంతానాన్నంతటినీ కూడా నాగులనందరినీ కాపాడాడు. ఇంత కష్టపడి నిజానికి ఆయన ఎప్పుడో తెరించిపోయాడు. క్షీరసాగర మథనంలో మందర పర్వతాన్ని వాసుకి చుట్టి ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు దేవతల వరం ఇచ్చారు. వాసుకి ఎప్పుడో తెరించిపోయాడు. అయినా తన వారిని రక్షించుకోవడం కోసం అంత ప్రయత్నం చేశాడు. నిన్ను మెచ్చుకుంటున్నాను రా, నీ వారి కోసం ఇంత కష్టపడ్డావని శివుడు ఎత్తి వాసుకుని మెళ్ళో వేసుకున్నాడు కాబట్టే పునకల పేరు కంఠమన భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా అనువుగా దంతి చర్మమును హస్తములందు కపాలశూలముల్ పడిబడిదాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్నంటారు. భగీరథుడి విషయంలో 1 సంవత్సరం తపస్సుకు అందుకే తొందరగా ప్రీతి చెందాడు. అయితే అదేం సామాన్యమైన తపస్సు కాదు. కాలి బొటన వేలి మీద నిలబడి తపస్సు చేయడం అంటే అంత గొప్ప విషయం. ప్రీతస్థేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవ ప్రియం శిరసాధరయిష్యామి శైలరాజసుతామహం. ఆ హిమవంతుని పెద్ద కుమార్తె అయినటువంటి గంగమ్మని నేను శిరసాధరిస్తాను. బ్రహ్మగారిని గంగని విడిచిపెట్టమని చెప్పు, నేను పడతానన్నాడు. విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో మల్లికార్జున స్వామి వారి వైపు దర్శనానికి ఎడుతున్నప్పుడు ఉంటాడే శివుడు పాండురంగల్లాగా 2 చేతులు నడుము మీద వేసి ఆ జుత్తు పెద్ద గుహలు ఎలా ఉంటాయో అంత జుత్తుట ఆ జటాజూటం విప్పి ఆ నడుము మీద చేతులు వేసుకుని పైకి చూస్తూ ఉంటాడు గంగమ్మ పడ్డం కోసమని. అలా నిలబడ్డాడు. నిజంగా అదొక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఊహిస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆ పైనుంచి గంగమ్మ పడుతోంది. గంగమ్మ అనుకుందిట, ఏమిటో పిచ్చాడు, నన్ను పడతానని నించున్నాడు. నేను రాక్షసులతో, మొసళ్లతో, తాబేళ్లతో, చేపలతో ప్రవాహం పడిపోతే ఈడ్చేస్తాను, ముందు సగరుల్ని కాదు ఈన్ని పాతాళానికి ఈడ్చి తీసుకెడతాననుకుందిట. అచింతయచ్చసాదేవి గంగా పరమదుర్ధర విషామ్యహం హి పాతాళం శ్రోతసా గృహ్యశంకరం. ఈడ్చుకుపోతాను ఈ శంకరుణ్ణి. ఏమిటో అనుకుంటున్నాడు, నన్ను పడతానని పెద్ద ధీరుళ్ళ నించున్నాడు. నేనంటే ఎవరు పరమదుర్ధరా, నన్ను పట్టడం సాధ్యం కాదు అని అహంకారంతో పైనుంచి కిందకు పడుతోందట. ఆయనకి తెలీదు, ఆయనకి తెలుసు పడుతున్నది ఎంత అహంకారంతో పడుతోందో తెలుసు. ఆయన వెంటనే పెద్ద పర్వత గుహలు ఎలా ఉంటాయో అలా జుత్తుని పెంచాడు, జటాజూటాన్ని పెంచాడు, వెంట్రుకలతో కట్టేశాడు అంత గంగమ్మని. పెంచితే తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరః తిరోభావయితుం బుద్ధిం చక్రే త్రినయనస్తదా. క్రుద్ధుడైనటువంటి శివుడు ఆ జటామండలాన్నంతటినీ కూడా విస్తరించి గుహలు ఎలా ఉంటాయో అలా పెంచేశాడు. పెంచేసేటప్పటికి గంగ అందులో పడిపోవడం కనబడుతోంది. చుక్క నీరు కిందకి రాదే, బొగ్గ మీద కూడా జారట్లేదు.
ఆ లోపల తిరుగుతోంది అలా. సాగధం చిన్మహీంగంతుం న శక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండల మోహిత. ఆ గంగ పడినది పడినట్టే ఆ జటామండలంలో అలా తిరుగుతూనే ఉంది. ఎంతకాలమైందో చుక్క నీరు కిందకి రాదు. ఎంత గంగా ప్రవాహం పడుతున్నా, ఎంత తిరుగుతున్నా శివుడి యొక్క జటాజూటంలోనే ఉండిపోయింది. సాగధం చిన్మహీంగంతుం నాశక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే. బయటికి రావడానికి మార్గం కోసం వెతుకుతోంది. ఎంత తిరుగుతున్నా చుక్క నీరు బయటికి రావడానికి అవకాశం కనపడలా. దాన్ని దర్శనం చేశాడు రావణాసురుడు. గంగానది సైకతంలో కూర్చొని విశ్వేశ్వరుడి యొక్క దేవాలయం వంక చూస్తూ జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే కళేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకార చండతాండవం తనోతు శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్మిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అంటాడు. కుండలో నీళ్లు పెట్టుకుని తల మీద పెట్టుకుని ఎవరైనా నాట్యం చేస్తే ఆ నీళ్లు ఎలా తిరుగుతాయో అలా జటాజూటంలో గంగని బంధించేట. అందుకని అలా బంధించేస్తే బయటికి చుక్క నీరు రాలేక గంగ తిరుగుతోంది. పాపం చూశాడు భగీరథుడు. అయ్యా, నేను ఇంత కష్టపడి బ్రహ్మగారి గురించి తపస్సు చేశాను, ఇంత కష్టపడి మీ గురించి తపస్సు చేశాను, గంగా అహంకరించడం బానే ఉంది, మీరు కట్టేయడం బానే ఉంది, నా సంగతి ఏమిటి, మా ప్రపితామహుల సంగతి ఏమిటి, విడిచిపెట్టండి మహాప్రభో అని మళ్ళీ తపస్సు ప్రారంభం చేశాడు. భగీరథుడి వంక చూసి ఆయన చేస్తున్న తపస్సు చేత సంప్రీతుడై బిందు సరోవర ప్రాంతంలో ఆ గంగమ్మనంతటినీ వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేస్తే తూర్పు దిక్కుకి 3 ప్రవాహాలు వెళ్ళిపోయాయి. అవే హ్లాదిని, పావని, నళిని. పశ్చిమ దిక్కుకి సుచక్షువు, సీత, సింధువు. 7వ ప్రవాహం యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరిత శ్రేష్ఠ అని భగీరథుడి రథం ఎట్టెడుతోందో అటువైపుకి 7వ ప్రవాహం భగీరథుడి వెనకాతల వెళ్ళిపోతోంది. ఆ పడిపోతున్న గంగట గగనా శంకరశిర తతో ధరణిమాశ్రిత వ్యసర్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. ఆ గంగ ఆ పైనుంచి పడిపోతుంటే పెద్ద శబ్దం చేస్తూ శివుడి తల మీద పడి, తలమించి భూమి మీద పడి, భూమి మీద ప్రవహించి వెడుతోందిట. అసలు ఏదైనా జలపాతం కిందకి వెళ్ళి తల పెట్టడమే సాధ్యం కాదు. అలా తల పెట్టామనుకోండి, తల దిమ్మిక్కిపోతుంది. 2 రోజులు మాట వినపడదు, చెవుల్లో హోరొచ్చేస్తుంది. చెవుల మీద 2 చేతులు పెట్టుకుని జలపాతం కింద నించుంటారు, అందుకే స్నానం చేసేటప్పుడు. అట్లాంటిది అంత పెద్ద గంగా ప్రవాహాన్ని ఎట్లా పట్టాడో మహానుభావుడు. గగనా శంకరస్థిర, ఆకాశంలోంచి శంకరుడి యొక్క తల మీద పడి తతో ధరణిమాశ్రిత, ఆయన శరీరం అంతా తగిలి ఆయన తడిసిపోతుండగా భూమి మీద ప్రవహిస్తే వ్యసర్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం, పెద్ద శబ్దంతో వెళ్ళిపోతోందిట. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురకతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుతున భూభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతుని శంకర అంటారు. బ్రహ్మాండమైన తుంపర్లతో ఆ ప్రవాహం మిర్రిసిపోతూ వచ్చి శంకరుడి శిరస్సు మీద పడితే ఆయన కాబట్టి దాన్ని అలా తట్టుకున్నాడు. మత్స్య కచ్చప సంఘైశ్చ శింశుమార గణైస్తథా పతద్భిః పతితైశ్చాన్యై వ్యరోచత వసుంధర. ఆ గంగా ప్రవాహం తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. గంగ తెల్లటి ప్రవాహం ఆకాశంలోంచి పడిపోతుంటే అందులో చేపలు పెద్ద పెద్దవి పడుతూ గిరగిరా తిరుగుతుంటే చేపల మెరుపులు, తాబేళ్ల మెరుపులు, అట్లాగే మొసళ్ళ యొక్క మెరుపులు, ఇవన్నీ కూడా నీళ్లతో పాటు కిందకి పడిపోతున్నప్పుడు మెరుపులు మెరుస్తున్నాయా అన్నట్టుగా ప్రవాహంతో పాటు పడి కిందకు వస్తున్నాయిట. వస్తుంటే ఆకాశం అంతా కూడా మెరుపులు మెరుస్తున్నట్టుంది. దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు, సిద్ధగణాలు ఆశ్చర్యంతో చూస్తున్నారట. మబ్బులు లేవు, ఆకాశం అంతా కూడా దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. ఇంద్రాదులతో సహా ఏనుగులు, గుర్రాలు, విమానాలు, దేవతలు
వీళ్ళందరితో నిండిపోయింది. ఆ పైనుంచి గంగ పడుతోంది. ఆ పైన పరమశివుడి యొక్క జటాజూటం మీద పడి భూమి మీద ప్రవహిస్తుంటే, భగీరథుడి రథం విడుతుంటే, వెనకాతల ప్రవాహం విడుతుంటే, దాన్నంతటినీ కూడా ఆశ్చర్యచకితులైపోయి క్రింద నుంచి కన్నా పైనుంచి చూద్దామని ఆకాశం మీదే వాహనాలన్నీ నిలబెట్టుకుని దాని మీద కూర్చుని చూస్తున్నారట దేవతలు, ఋషులు అందరూ కూడా. సంపతద్భిః సురగణైః తేషాం ఆభరణౌజస శతాదిత్యమివాభాతి గగనం గతతో యదం. ఒక పక్క నుంచేమో ఈ మొసళ్ళ మెరుపులు, ఈ తాబేళ్ల మెరుపులు, చేపల మెరుపులు, తెల్లటి నీటి మెరుపు, పరమశివుడి యొక్క బంగారు కాంతులు, శుద్ధ స్ఫటికమణినిభం అంటారు. తెల్లటి శరీరంతో శివుడి శరీరం మెరుపులు. దేవతలంటేనే దివ్వు కాంతులు, వాళ్ళు వేసుకున్న ఆభరణాల మెరుపులు, వాళ్ళ వాహనాల మెరుపులు. ఇన్ని మెరుపులతో ఒక్కసారి 100 సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆకాశం అంతా అలా అయిపోయిందిట గంగావతరణం జరుగుతున్నప్పుడు. క్వచిత్ ధృతతరం యాతి కుటిలం క్వచిదాయతం వినతం క్వచిదద్భూతం క్వచిత్ యాతి శనైః శనైః. ఒక్కొక్క చోట పల్లంలోకి వెడుతున్నప్పుడు అంత వేగంగా వెళ్ళిపోతుందట గంగ, పెద్ద శబ్దం చేస్తూ. కొన్ని చోట్ల కుటిలం క్వచిదాయతం, ఒక్కొక్క చోట వంకరగా తిరుగుతూ వెళ్ళిపోతుందిట. కొన్ని చోట్ల పొడవుగా వెళ్ళిపోతుందిట. కొన్ని చోట్ల వంగి వెళుతున్నట్టుగా పైనుంచి కిందకు పడుతోందట, ఏదో చాలా వినయంగా వెళ్ళినట్టు. అందుకని వినతం క్వచిదుద్ధూతం, ఆ కింద పడినది మళ్ళీ అలా పైకి లేస్తోందిట, పాము లేచినట్టు కింద పడి పైకి లేస్తూ వెడుతోందిట. క్వచిత్యాతి శనైః శనైః. కొన్ని చోట్ల పల్లపు ప్రాంతాల్లో వెడుతున్నప్పుడు మెల్లమెల్లగా నీరు నిండుతూ సుడిగుండాలతో నురగలతో ఈ జలచరాలన్నిటితో కలిసి వెడుతోందిట. సలిలేనైవ సలిలం క్వచిదభ్యాహతం పునః ముహుర్వూర్ధ్యముఖం గత్వా పపాత వసుధాతలం. ఆ నీరు వెడుతున్నప్పుడు ఇటువైపు నుంచి అటువైపు నుంచి వచ్చిన నీళ్లు ఢీకొని ఒక్కసారి పైకి లేస్తుంటే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చి నీటిని కొట్టుకుంటూ, నీరు పైనుంచి పడుతున్నప్పుడు పెద్ద పెద్ద గండశిలల్ని కొట్టుకుంటూ పైకి లేస్తూ కింద పడుతూ ఆ గంగా ప్రవాహం అంతా కూడా నురగలతో వెళ్ళిపోతోందిట. తత్ర దేవర్షి గంధర్వాః వసుధా తలవాసినః భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు. అక్కడ ఉన్నటువంటి గంధర్వులు మొదలైన వాళ్ళు, దేవతలు, ఋషులు అందరూ కూడా సాక్షాత్ దివ్యమైనటువంటి పరమశివుని యొక్క శరీరానికి తాకి కింద పడుతోంది. ఇంతకన్నా ప్రత్యక్షాభిషేకం లోకంలో ఇంకెక్కడుంటుందని ఆ ప్రవాహం కింద తల మనం పెట్టలం, పగిలిపోతుంది తలని. ఆ నీరు తీసి ఇలా చల్లుకున్నారట. చల్లుకోగానే వాళ్ళందరూ కూడా పరమ పవిత్రమైపోయారట. శాపాత్ ప్రపతితాః ఏ చ గగనాత్ వసుధాతలం కృత్వా తత్రాభిషేకంతే బభూవర్గతకల్మషాః. అనేక మంది మహర్షులు, దేవతలు ఇచ్చినటువంటి శాపాల వలన పుణ్యము భ్రష్టమైపోయి పైనుంచి కింద పడిపోతున్న వాళ్ళు గంగావతరణం జరుగుతోందని సంతోషంతో గంగలో చెయ్యి పెట్టి నీళ్లు తీసి ఇలా ప్రోక్షించుకోగానే వాళ్ళు శాపం పొందడానికి కారణమైన పాపములన్నీ పోయి పవిత్రులైపోయి మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళిపోతున్నారట ఉత్తమ లోకాలకి. ఒక పక్క నుంచి వాహనాలు, ఒక పక్క నుంచి దేవతలు, ఒక పక్క నుంచి మొసళ్ళు, ఒక పక్క తాబేళ్ళు, ఒక పక్క చాకపలు, ఒక పక్క గంగా ప్రవాహం, ఒక పక్క నుంచి పెద్ద శబ్దం, ఒక పక్క పరమశివుడి యొక్క జటాజూటం, ఆయనకి తగిలిపడిపోతున్న గంగ. కొన్ని చోట్ల వంకర్లు, కొన్ని చోట్ల పొడుగు, కొన్ని చోట్ల పైకి, కొన్ని చోట్ల కిందకి ప్రవాహం గుద్దుకుంటూ శబ్దంతో వెళ్ళిపోతుంటే అది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆ గంగ భగీరథుడి రథం వెనకాతల వెడుతుంటే మనం కూడా ఈ ప్రవాహం వెంట వెడదామని చెప్పి ఆ రథం వెనకాతల ప్రవాహానికి పక్కన వాహనాల మీద నాట్యం చేస్తూ సంతోషంగా గంగతో పాటు వెళ్ళిపోతున్నారట. దేవాః సర్షిగణాః సర్వే దైత్యదానవరాక్షసాః గంధర్వయక్షప్రవరాః సకిన్నర మహోరగాః సర్వాశ్చాప్సరసో రామ భగీరథ రథానుగాం గంగాం అన్వగమనం ప్రీతాః సర్వే జలచరాశ్చయే. రామా వింటున్నావా అంటాడు మధ్యలో ఒకసారి. అప్సరసో రామ, రామ మీ వంశంలో ఉన్నటువంటి భగీరథుడు అంత గొప్ప గంగావతరణం చేయించాడు. ఆ గంగా ప్రవాహం విడుతుంటే
దేవతలు, ఋషులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, యక్షశ్రేష్ఠులు, కిన్నెరులు, మహోరగములు, అప్సరస గణములు ఇవన్నీ కూడా భగీరథుడి రథం వెనకాతల పెడుతున్న గంగకి రెండు పక్కలన సంతోషంగా గంగా ప్రవాహం చూస్తూ, నీళ్లు చల్లుకుంటూ, పైకి చూస్తూ, వెనక్కి చూస్తూ ఆనందంగా వాళ్ళు కూడా రథంతో వెడుతున్నారు. యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితాం శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. ఇంతకాలం ఆకాశంలో ఉండిపోయినటువంటి ఆ గంగ భూమి మీద పడి ప్రవహించి వెళ్ళిపోతుంటే భగీరథుడు ఎటు వెడుతున్నాడో ఆ రథానికి అనుగుణంగా గంగ కూడా అటువైపే అనుగమించి వెళ్ళిపోతోందట. సర్వపాప ప్రణాశిని, సమస్త పాపములు తొలగించగలిగిన గంగావతరణం జరుగుతోందని అందరూ ఆనందపడిపోతూ వెళ్ళిపోతున్నారట. ఆ వెళ్ళిపోతున్న గంగా ప్రవాహం అక్కడ జహ్ను మహర్షి తపస్సు చేస్తుంటే ఆ యజ్ఞవాటాన్ని ముంచెత్తేసింది. అక్కడ ఉన్న జహ్ను మహర్షి చూశారు. చూసి ఒక్కసారి గంగనంతటినీ కూడా ఆచమనం చేసి లోపలికి పుచ్చేసుకున్నారు. ఇంతమంది పైనుంచి చూస్తున్నారు. అప్పటి వరకు వచ్చినటువంటి గంగ లేదు, శబ్దం లేదు, జలచరాలు లేవు, భూమి అంతా మామూలుగా ఎండిపోయినట్టు అయిపోయింది. నీటి చుక్క లేదు, తాగేశాడు. మహర్షి యొక్క శక్తికి ఆశ్చర్యపోయారు. పాపం భగీరథుడు మళ్ళీ జాలి ముఖం పెట్టి ఆ దేవతల వంక, ఋషుల వంక, అందరి వంక చూసి నమస్కారం పెట్టి, మహాప్రభో ఇప్పుడు కోపంతో ఉన్నాడాయన, గంగ యజ్ఞమాటాన్ని ముంచెత్తితే నేనేం చెయ్యను, ప్రవాహానికి ఉండే లక్షణం మీరు నచ్చజెప్పి మళ్ళీ గంగ వచ్చేటట్టుగా చెయ్యండి అని మళ్ళీ ప్రార్థన చేశాడు. రామ, అత్యుత్సాహం ఎంత ప్రమాదం తెచ్చిందో చూసావా, నీ వంశంలో భగీరథుడు ఎంత కష్టపడ్డాడో చూసావా, ఎవరి కోసం? వంశంలో పూర్వీకుల గౌరవాన్ని నిలబెట్టడం కోసం. ఇది రామ మీ వంశ చరిత్ర. రాముడికి ఎంత అర్థం అవుతోంది. ఓ, నా వంశంలో పెద్దల మీద నేను ఇంత గౌరవంతో ఉండాలన్నమాట. పెద్దలంటే తిరస్కరింపబడవలసిన వాళ్ళు కారు, గౌరవింపబడవలసిన వారు. ఇది కుటుంబ వైభవం అంటే అని తెలుసుకుంటున్నాడు రాముడు. కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళి జహ్ను మహర్షిని బ్రతిమాలారు. అయ్యా, మీరు మహాతపస్వి, గంగనంతటినీ కూడా ఉపోసన పట్టేశారు, కానీ పాపం భగీరథుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన యొక్క ప్రపితామహుల్ని తరింపచెయ్యాలి, కాబట్టి ఆ గంగని విడిచిపెట్టేయండి అన్నారు. ఆయన ఎంత శక్తివంతుడంటే తన చెవిలోంచి గంగా ప్రవాహాన్ని విడిచిపెట్టాడు. మళ్ళీ ఆయన శరీరంలోంచి గంగ వచ్చింది కాబట్టి దీనికి కొత్త పేరు పెడుతున్నాం, గంగ జహ్నువు యొక్క కుమార్తె. ఆయన శరీరంలోంచి వచ్చింది కాబట్టి జాహ్నవి అని కూడా పిలుస్తాం గంగనని. తస్మాత్ జహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతిచ. జహ్నుసుత అన్న పేరుతో, జాహ్నవి అన్న పేరుతో గంగమ్మని పిలుస్తామన్నారు. వెంటనే ఈ గంగా ప్రవాహం పాతాళం వైపుకి వెళ్ళింది. వెంటనే బ్రహ్మలోకం నుంచి హంసవాహనం మీద బ్రహ్మగారు వచ్చారు. ఈ 60,000 మంది బూది కుప్పల మించి గంగా ప్రవాహం వెళ్ళింది. వెళ్ళగానే బ్రహ్మగారు ఆనందపడిపోయాడు. ఏమి ప్రయత్నం చేశావురా నాయన, ఇత పూర్వం సృష్టిలో ఎన్నడూ జరగనది ఆకాశగంగని శివుణ్ణి అడ్డు పెట్టి ఆయన మించి భూమి మీదకి తీసుకొచ్చి, మళ్ళీ భూమి మించి పాతాళానికి తీసుకొచ్చి 60,000 మంది సగరుల బూది కుప్పల మించి ప్రవహింపచేసి వాళ్ళని తరింపచేశావు. తారితానరశార్దూల దివం దివం యాతాశ్చ దేవతత్ షష్ఠిపుత్ర సహస్రాణి సగరస్య మహాత్మనః. నీ వంశంలో పుట్టిన 60,000 మంది ధరించిపోయారు. ఈ గంగ స్పర్శ చేత వాళ్ళకున్న దోషాలన్నీ పోయాయి. వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళారయ్యా భగీరథ. నువ్వు ఈ వంశంలో పుట్టినందుకు నీ ప్రపితామహుల్ని తరింపచేశావు అని. ఈయంచ దుహితా జ్యేష్ఠ తవ గంగా భవిష్యతి త్వత్కృతేన చ నామ్నాథ లోకే స్థాస్యతి విశ్రుత. భగీరథ, ఇంత కష్టపడి తపస్సు చేసి ఇంత ప్రయత్నం చేసి గంగని భూమి మీదకి తీసుకొచ్చావు కాబట్టి నీకు నేను ఒక వరం ఇస్తున్నాను. ఈమె నీ కుమార్తెగా లోకంలో కీర్తింపబడుతుంది. భగీరథుడి పేరు మీద భాగీరథి అని పేరు పొందుతుంది. ఆకాశంలో ప్రవహిస్తే మందాకిని, భూమి మీద ప్రవహిస్తే భాగీరథి, పాతాళంలో ప్రవహిస్తే భోగవతి, 3 పేర్లతో త్రిపథగగా ప్రయాణిస్తుంది అని విశ్వామిత్ర మహర్షి రాముడికి గంగావతరణం అంతా చెప్పి ఒకసారి ఇలా చూశాడు. సంధ్యావందనం చెయ్యవలసినటువంటి సమయం అవుతోంది, సూర్యాస్తమయం అవుతోంది. ఏషతే రామ గంగాయా విస్తరో విహితో మయా స్వస్తి ప్రాప్నుహి భద్రంతే సంధ్యాకాలోతి వర్తతే. రామ, కాలం అన్నది చాలా గొప్పది.
కాలమునందు ఎప్పుడు ఆలస్యం చేయడం అన్నది నేర్చుకోకూడదు. క్రమశిక్షణ అంతా కాలమును ఆశ్రయించి ఉన్నది. ఎవరు సమయ పరిపాలనం చేయడం నేర్చుకుంటాడో వాడికి క్రమశిక్షణ తనంత తానే అబ్బుతుంది. కాబట్టి అదిగో సంధ్యావందనం చేసే సమయం అవుతోంది, సూర్యాస్తమయం అవుతోంది. కాలోతి వర్తతే. అయిపోయిన తర్వాత ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం చేయడం కాదు, సూర్యాస్తమయం అవకముందే సంధ్యావందనం చెయ్యాలి. ఏషతే రామ గంగాయా విస్తరోభిహితోమయ. నేను చెప్పగలిగినంత నీకు గంగావతరణం గురించి చెప్పాను. నీ వంశంలో భగీరథుడు ఎంత కష్టపడ్డాడో చెప్పాను. సగరుడు యజ్ఞం చేయడం చెప్పాను. స్వస్తి ప్రాప్నుహి భద్రంతే. ఎంత ప్రేమో ఆ శిష్యుడి మీద, రాముడి మీద. రామ నీకు స్వస్తి యగుగాక, భద్రంతే నీకు క్షేమగుగాక అంటాడు. ఈ గంగావతరణం చెప్పిన తర్వాత మహర్షి ఫలశ్రుతి చెప్పారు. సాధారణంగా వాల్మీకి మహర్షి ఎక్కడ ఫలశ్రుతి చెప్పరు. అంటే వినడం వల్ల ఈ ప్రయోజనం వస్తుంది, చదివితే వస్తుంది, వింటే వస్తుంది, చెప్తే వస్తుంది, ఇటువంటి మాటలు చెప్పరు. ఆయన వరుసగా షణ్ముఖోత్పత్తికి గంగావతరణానికి చెప్పారు. ధన్యం యశస్యమాయుష్యం పుత్ర్యం స్వర్గమతీవచ యశ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ ప్రీయంతే పితరస్తస్య ప్రీయంతే దైవతాని చ ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యశృణోతి చ కాకుత్స సర్వాన్ కామానవాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుఃకీర్తిశ్చ వర్ధతే. ఈ గంగావతరణాన్ని చెప్పిన, ఈ గంగావతరణాన్ని విన్న అటువంటి వారందరికీ కూడా ఆయుర్దాయమునందొచ్చేటటువంటి గండములు తొలగి దీర్ఘాయుష్యమును పొందుతారు, కుమారుల్ని పొందుతారు. దీర్ఘాయుష్మంతులై శరీరాన్ని తేలికగా విడిచిపెట్టిన తరువాత స్వర్గాన్ని పొందుతారు. అట్లాగే ఇది ఎవరు వింటున్నారో వాళ్ళు అది విన్న కారణం చేత పితృదేవతలు సంతోషిస్తారు. పితృదేవతలకి ఒక నెల మొత్తం మీద తిథి అమావాస్య, ఇవాల్టి తిథి. ఇవాళ మధ్యాహ్నం పితృదేవతలకి ఏ కారణం చేతనైనా వాళ్ళను ఉద్దేశించి చెయ్యవలసింది చెయ్యలేకపోతే కనీసం నిలబడి 2 చేతులు 3 మాటలు కాళీ ఇవి ఊపుతారు. నేను ఇవాళ ఇది చేయలేకపోయాను, మన్నించండి అని. అటువంటి అమావాస్య తిథి పితృదేవతలు చాలా సంతోషించేటటువంటి తిథి. అట్లా పితృదేవతలు కూడా సంతోషించి వంశాలు నిలబడి వృద్ధిలోకి రావాలంటే గంగావతరణం అమావాస్య నాడు వినడం మరీ గొప్ప. అటువంటి గంగావతరణం అమావాస్య నాడు రావడం, అమావాస్య ప్రదోషంలో చెప్పుకోవడం రామచంద్రమూర్తి యొక్క కృపాకటాక్ష వీక్షణం, నిర్వాహకుల యొక్క పుణ్యబలం, మీ అందరి యొక్క ఆర్తి. కాబట్టి సర్వాన్ కామానువాప్నుయాత్. ఈ గంగావతరణాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయి. సర్వే పాపాః ప్రణశ్యంతి. వాళ్ళ యొక్క పాపములన్నీ తొలగిపోయి ఆయుఃకీర్తిశ్చ వర్ధతే. వాళ్ళ యొక్క ఆయుర్దాయము కీర్తి పొందుతాయని. గంగా ఎంత గొప్పది అనడానికి ఆదిశంకర భగవత్పాదులంతటి వారు గంగానది మీద అష్టకం చేశారు. గంగ, నర్మద వీటి మీద అష్టకాలు చేశారు శంకరాచార్యులు వారు. అందులో గంగానది గురించి ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావన చేస్తారు. ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలం పశ్చాత్ పన్నకశాయినో భగవత పాదోదకం పావనం భూయాత్ శంభుజటా విభూషణ మణిర్జిర్నోర్మహర్షేరియం కన్యా కల్మషనాశిని భగవతి భాగీరథి పాతుమాం అంటారు. గంగానదికి ఉన్న గొప్పతనం ఏమిటంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు మూర్తుల యొక్క స్పర్శని పొందింది. రాజర్షి భగీరథుని యొక్క స్పర్శని పొందింది, జిహ్ను మహర్షి యొక్క స్పర్శని పొందింది. ఇన్ని పొందినది గంగ ఒక్కటే. ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలం. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రతిరోజు తాను చెయ్యవలసినటువంటి నిత్యకర్మలు చెయ్యడానికి వీలుగా తన కమండలంలో పరిశుద్ధమైన జలాన్ని ఉంచుకోవడానికి హిమవంతుణ్ణి ప్రార్థించి హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయిన గంగమ్మని ఆకాశమునందు ప్రవహింపజేశాడు. కాబట్టి బ్రహ్మగారు కమండలంలో పట్టుకుని ఉంటాడు ఆ స్వర్గలోకంలో ఉన్న గంగాజలాల్ని. అందుకని నియమ వ్యాపార పాత్రే జలం. బ్రహ్మగారంతటి వాడు 4 ముఖాలతో వేదాలు చెప్పేవాడు, ఇంత సృష్టి చేసేవాడు. తాను చెయ్యవలసిన నిత్యకర్మ చేసేటప్పుడు కమండలంలో ఉపయోగించే జలం ఆకాశ గంగా జలం.
పశ్చాత్ పన్నగశాయిదో భగవత పాదోదకం పావనం. అదే గంగ బ్రహ్మగారి కమండలంలోకి వెళ్ళింది. కమండలంలో నీళ్లతో విష్ణు పాదములు కడిగాడు. ఎందుకని? నారాయణమూర్తి బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటమునకు వెళ్ళి వామనమూర్తిగా ఉండి నాకొక్క 3 అడుగుల నేల దానం చెయ్యమని అడిగి 3 అడుగులు దానం చేస్తున్నానని రమ్మా మానవకొత్తమ లిమ్మా నీ వంచితమ్ము లేదనకిత్తున్ చెమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగవలయు నేటికి తడయం అని బంగారు పళ్ళెం అక్కడ పెట్టి బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కలిసి వామనమూర్తి పాదాలు కడిగి త్రిపాదస్య ధరణిందాస్యామి ఎంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతమ్మని ధారబోస భువనం ఆశ్చర్యమం పొందగాన్. 3 అడుగుల నేల బ్రహ్మప్రీతి కొరకు దానం చేస్తున్నానని కమండలంలో నీళ్లు విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే ఎవరికి 3 అడుగులు ఇచ్చాడో వాళ్ళు కొలుచుకోవాలి. 3 అడుగులతో కొలుచుకోవాలి కాబట్టి ఒక్కసారి త్రివిక్రముడైపోయాడు. అయిపోయినప్పుడు ఎలా ఉంటాడో పోతన గారు భాగవతంలో అద్భుతంగా చూపించారు. రవిబింబంబుపమింపపాత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతి గళాభరణమై సౌవర్ణ కేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలి ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచోన్. ఆ పెరిగిపోతున్నటువంటి వామనమూర్తి త్రివిక్రముడవుతున్నటువంటి సన్నివేశాన్ని మనకి కళ్ళకి కట్టినట్టు చూపించడానికి గుండ్రంగా ఉన్నటువంటి సూర్యబింబం మొట్టమొదట పైనుంది. ఆ పెరుగుతున్నటువంటి త్రివిక్రముడికి పైన తల మీద రత్నంలా ఉంది గుండ్రంగా. ఆ తర్వాత అది ఆయన మెడలో హారంలా అయిపోయింది. చెవికి పెట్టుకున్నటువంటి దుద్దైపోయింది. ఆ తర్వాత ఆయన మొలకి పెట్టుకున్నటువంటి వడ్డాణంలో గంట అయిపోయింది. ఆ తర్వాత ఆయన పాదానికి పెట్టుకున్న మంజీరం అయిపోయింది. ఆ తర్వాత పాదం కింద పాద పీఠం అయిపోయింది. అంటే తల మీద ఉన్నటువంటి రత్నంలా ఉన్న గుండ్రని సూర్యబింబం త్రివిక్రమమూర్తి పెరిగిపోతుంటే అలా కిందకు వచ్చేసి ఆయన పాదపీఠం అయిపోయింది గుండ్రంగా. అలా పెరిగిపోయాడు. రవిబింబంబుపమింపపాత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థలి ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్. అలా పెరిగిపోతుంటే ఆ పాదం బ్రహ్మలోకం దగ్గరికి వెళ్ళింది. చూడండి, మీ పాదం మా ఇంట్లో పెట్టాలంటారు. మీ పాదం మా ఇంట్లో పెట్టండి అంటే ఉన్న చోటు ఉండి ఆయన కాలు దబ్బుతాడా? కాదంటే మీరు మా ఇంటికి రావాలని. నాన్నగారు ఇంటికి వచ్చారు అంటే కొడుకు గబగబా బయటికి వచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాడు. అది పుత్రుడికి ప్రధానమైనటువంటి ధర్మం. గురువుగారు వచ్చినప్పుడు శిష్యుడి యొక్క ధర్మం. అందుకని బ్రహ్మగారు నా తండ్రి నారాయణమూర్తి వస్తున్నారు, అదిగో ఆయన నాభి కమలం, నేను పుట్టినటువంటి ప్రదేశం. చూడండి, ఏదో ప్రయాణం చేసి వెళ్ళిపోతూ తన పుట్టిన ఊరు వచ్చిందనుకోండి, ఒకసారి దిగి చెప్పులు విప్పి నమస్కారం చేసి అక్కడ జామకాయో ఏదో ఒకటి కొనుక్కొని నేను పుట్టిన ఊరు అని ప్రేమగా తింటాడే, అలా విప్రాయ ప్రకట వ్రతాయ అని చెప్పి ఆ బ్రహ్మగారు తన పుట్టిల్లిదె పొమ్మటంచునదుడుంతన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదం బొన్గాంచి తత్పాదశేచనముంజేశ కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించ దేవనదిగా విశ్వాత్మకీర్తి ప్రభన్. ఆ పాదం వస్తుంటే బ్రహ్మగారు చూసి ఆనందపడిపోయి తన కమండలంలో ఉన్న నీళ్లు తీసి నాన్నగారని చెప్పి నారాయణమూర్తి యొక్క పాదాలు కడిగాడు. కాబట్టి సృష్టికర్త అయిన బ్రహ్మగారి యొక్క కమండలంలోకి వెళ్ళిన గంగ నారాయణమూర్తి యొక్క పాదాలు కడిగింది. పశ్చాత్ పన్నగచాయినో భగవత పాదోదకం పావనం భూయాత్ శంభుజటా విభూషణమణి. ఆ తర్వాత భగీరథుడు ప్రార్థన చేశాడని పరమశివుడు వచ్చి నిలబడితే గంగావతరణం జరుగుతున్నప్పుడు పరమశివుడి యొక్క శిరస్సు నిలబడి ఆయన ఒళ్ళంతటిని తడిపింది. కాబట్టి పరమశివుడి యొక్క స్పర్శని పొందింది. జహ్నోర్ మహర్షేరియం, జహ్నువు తాగి విడిచిపెట్టాడు కాబట్టి జాహ్నవి అయింది. కన్యా కల్మషనాశిని భగవతి భాగీరథి పాతుమాం. అమ్మా భాగీరథి గంగా, మమ్మల్ని కాపాడమ్మా, మమ్మల్ని రక్షించమ్మా, నువ్వు దయతో చూస్తే చాలమ్మా, నీ పేరు పలికితే చాలు, గంగా 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 అంటే చాలు, అనుగ్రహించేస్తా అంటారు. మణికర్ణికాష్టకంలో శంకరులు గంగా వైభవం చెప్తూ కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ స్వర్లోకస్తులిత సహైశ్చ విభుదై కాశ్యాం సమం బ్రహ్మణ కాశీ క్షోణితలే స్థిత
స్వర్గో లఘుత్వం గతః అంటారు. కాశీ ధన్యతమా, అసలు కాశీనగరమే అంత గొప్ప నగరం. కాశీ ధన్యతమా విముక్తి నగరి, అక్కడ శరీరం విడిచిపెట్టిన వాళ్ళు మోక్షం పొందుతారు. విముక్తి నగరి సాలంకృత గంగయ, ఆ పైన గంగానది అక్కడ అలంకారంగా ప్రవహిస్తున్నటువంటి పవిత్రమైన గంగ. తత్రేయం మణికర్ణిక సుఖకరీ ముక్తిర్హి తత్కింకరి, అందున మణికర్ణిక గొప్ప తీర్థం. మోక్షకాంత చేతులు కట్టుకుని నిలబడుతుందిట. అమ్మ ఎవరికి మోక్షం ఇచ్చేయమంటావని. అందులో స్నానం చెయ్యగానే ముక్తికాంత మోక్షాన్ని ఇస్తుందిట. అంత గొప్ప తీర్థం. స్వర్లోకస్తులిత సహైవ విభుదై కాశ్యాం సమం బ్రహ్మణ. స్వర్లోకస్తులిత కాశీ క్షోణితలే స్థిత స్వర్గో లఘుత్వం గతః. దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా స్వర్గలోకం గొప్పదా కాశీ గొప్పదా అని అడిగారట. మళ్ళీ నేను చెప్తే పక్షపాతం అంటారా, అంతవరకు ఎందుకు, మీకే చూపిస్తాను ఏది ఒకదానికన్నా గొప్పదో అని ఒక గొప్ప త్రాసు నిర్మాణం చేసేట. త్రాసు నిర్మాణం చేసి ఒకవైపున స్వర్గలోకాన్ని పెట్టేట, ఒక పక్కన గంగానదితో మణికర్ణికతో కూడుకున్న కాశీనగరాన్ని పెట్టేట. కాశీనగరాన్ని గంగతో ఉన్నదాన్ని పెట్టగానే తక్కెడ యువతల వైపుది భూమి మీదకి వచ్చేసింది. స్వర్గలోకం తేలికైపోయి పైకి వెళ్ళిపోయింది. అందుకని స్వర్గం పైకి ఉంటుంది, భూమి మీద కాశీ కిందకుంది. ఎవరు అదృష్టవంతులు? మనం అదృష్టవంతులం. గంగ అంత గొప్పది, కాశీ అంత గొప్పది. అందుకని కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయ. తత్రేయం మణికర్ణిక సుఖకరీ ముక్తిర్హి తత్కింకరి. స్వర్లోకస్తులిత సహైవ విభుదై కాశ్యాం సమం బ్రహ్మణ. కాశీ క్షోణితలే స్థిత గురుతర స్వర్గో లఘుత్వం గతః. తేలికైపోయి స్వర్గలోకం పైకి వెళ్ళిపోయిందిట. శంకరాచార్యులు వారు అంటారు, భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. గంగానదీ జలాలు ఒక్క బిందువు నోటి మీద వేసుకున్న గంగాజలలవ కణికాపీత, భగవద్గీతలో ఒక శ్లోకం చదువుకున్న సకృతపియేన మురారి సమర్చ, ప్రీతితో విష్ణు భగవానుడికి పూజ చేసిన క్రియతే తస్య యమేన నచర్చ. యమధర్మరాజు గారు రావడం, పాశాలు వేయడం, అన్ని లాగుతూ ఉండడం, నేను రానండం ఉండవు. అంటే యమదర్శనము లేకుండా వాడు దైవ సాన్నిధ్యాన్ని పొందుతాడు. అంత గొప్పది గంగ. గంగ దగ్గరికి వెళ్ళిట స్నానం అక్కర్లేదురా అమ్మా అంటే చాలట. భాగవతంలో పరీక్షిత్ అంటాడు, అమ్మా అని పిలిచిన నరు పొమా అని ముక్తి కడకు బుత్తువట. లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగ అంటాడు. ఆ గంగని అమ్మా అని పిలిస్తే చాలట, రమ్యమైన తరంగాలతో ఒక రూపాన్ని పొంది పైకి లేచి ఎదురొచ్చి పోరా అని ముక్తి కడకు పంపిస్తుందిట. ఇప్పటికీ కాశీపట్టణంలో గొప్పతనం ఏమిటంటే, కాశీలో ప్రాణం పోతున్నటువంటి వాడికి పాలిండ్లు కదలంగ పసుపు పయ్యద వీచు చదాధిపుని కూర్మి ఆడుబిడ్డ తూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరాసారంబు జిలుకు డుంఠి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేనునివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమన తీర్చు భరిస్తరేఖ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రిళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ. కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అవుతుంటే అది ఏ ప్రాణి అయినా సరే పార్వతీదేవి వచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకొని తన పవిటతో విసురుతుందిట. ఆ డుంటి గణపతి వచ్చి తన తొండ ముక్కు చివరి భాగంతో ఊపిరి అందిస్తూ ఊదుతట. అప్పుడు గంగానది ఒక రూపాన్ని ధరించి వచ్చి తన చల్లటి చేతితో ఒళ్ళు నిమురుతుందిట, బెంగ పెట్టుకోకరా నాన్న అని. అప్పుడు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమణ తీర్చు భసితరేఖ. భృంగి వచ్చి ఆ పాలాగ్రమణందు నుతిటి భాగం మీద విభూతి పెడతట. ఆ భృంగి ఎట్లా చెప్తే అట్లా శివుడు కూడా వినవలసిందే. భృంగిచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవభు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనేషు సమన సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శివానందలహరిలో శంకరాచార్యులు వారు. అలా ఆ భృంగి వచ్చి విభూతి రేఖలు పెడతాట. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ, రాత్రి నిద్రపోయేటప్పుడు ఇలా కొంచెం కునుకుతాడు. ఆ మాగన్ను పెట్టినవాడు నిద్రపోయి మర్నాడు లేస్తాడు. పెద్ద నిద్రకు మాగన్ను, ఆ మృత్యువులోకి వెళ్ళిపోతున్నవాడు ఇక పైకి రాడు. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య
పక్కన గంటలు మోగుతుండగా పరమశివుడు బయలుదేరి వచ్చి తల తిప్పి కుడి చెవిలో తారకాన్ని ఉపదేశం చేసి తనలోకి ఐక్యం చేసుకుంటాట. కాశీపట్టణంలో గంగమ్మ ప్రాణోత్క్రమణం అవుతున్న వాళ్ళందరినీ వచ్చి తన చల్లని చేతితో నిమురుతుంది అని భీష్మాచార్యుల వారు మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్తారు. త్రిపథగా సేవనమున సిద్ధించునట్టి గతి జనులకు నియత కల్పితములయ్యు అధ్వర్యంబును బ్రహ్మచర్యము తపము సంపరిత్యాగము చెయ్యజాలవు అనగా 4 ఆశ్రమాలలో ఉన్నటువంటివి బ్రహ్మచారిగా బ్రహ్మచర్యంగా, లేకపోతే యజ్ఞయాగాది క్రతువులు కానీ, తపస్సు కానీ అన్నిటినీ విడిచిపెట్టి సన్యాసం కానీ, వేటి కన్నా గంగానది సేవ అంత గొప్పది. గంగని సేవించడం, గంగానది నామం చెప్పడం, గంగ పూజ చెయ్యడం, గంగా అష్టకం చదువుకోవడం, గంగా దర్శనం, గంగా స్నానం, గంగా స్మరణం, గంగావతరణం వినడం, ఇవన్నీ కూడా అంత గొప్ప విషయాలుగా చెప్పబడ్డాయి. గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకు రాణివాసంబులను రాగ రసము పేర్మి అంటాడు భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు. గౌరీ యొక్కతే ఆకాశ గంగ ఒక్కతే. పరమశివుడు నలుగురిని భార్యల్లా చూసుకుంటాట. ఆయనకి ఆ 4 అంటే అంత ఇష్టంట. ఎంత ఇష్టం అంటే భార్యని ఎంత ప్రేమగా సగం శరీరం ఇచ్చి చూసుకుంటాడో అంత ప్రేమగా చూస్తాట. అందులో గౌరీ యొక్కతే, ఒక ఆవిడ గౌరీ, ఆకాశ గంగ యొక్కతే, గంగమ్మ అంటే ఆయనకి అంత ఇష్టంట. కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, కాశీపట్టణం అంటే పరమశివుడికి అంత ప్రీతిట. దక్షిణ కాశీ యొక్కతే, దక్షిణ కాశీ దక్షారామ క్షేత్రం, దక్షారామ క్షేత్రం అంటే ఆయనకి అంత ప్రీతిట. నలుగురిని భార్యలంత సమానంగా చూస్తాట. కాబట్టి గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురుని శంభునకు లోకనాయకునకు, లోకనాయకుడైనటువంటి ఆ శంభుడు పరమేశ్వరుడికి రాణివాసంబులనురాగ రసము పీర్మి. అనురాగంలో ప్రేమలో ఈ నలుగురిని కూడా పరమశివుడు సమానంగా చూస్తాట. అంటే గంగానది అంత గొప్ప నది. గంగానది 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 ఎనుచు రే పడక మేల్కొనచో గంగ నుతియించు నెవ్వడు భంగించున తండు సకల పాతక చెయ్యమున్నంటాడు శ్రీనాథుడు కాశీఖండంలో. లేవగాని పడుకోగాని ఎప్పుడు వీలైతే ఎప్పుడు ఒక్కసారి గంగానది 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 అని తలుచుకుంటే చాలట. ఆ గంగానది అని అన్నవాడు ఎవరున్నాడో నోటితో ఆ పేరు ఉచ్చరించినంత మాత్రం చేత పాపములను తొలగతోయగలిగిన శక్తి కలిగిన తల్లి గంగానది. ఈ దేశ వైభవం, ఈ దేశ సంస్కృతి అంత గొప్పవి. ఉత్తర భారతదేశంలో ఒక మహానుభావుణ్ణి అమెరికా వారు వాళ్ళ దగ్గర ఉండిపోమ్మంటే మీ దేశంలో గంగ లేదుగా అన్నాడు ఆయన. గంగ అంత గొప్పది. గంగా నది అని తలుచుకుంటేనే అంత పరవశంగా ఉంటుంది. గంగ గురించి చెప్తే ఎప్పుడు వెళ్ళిపోతామా, ఎప్పుడు గంగలో స్నానం చేస్తామా అనిపిస్తుంది. అంత గొప్ప గంగానది. అటువంటి గంగావతరణం గురించి చెప్పుకోవడం, అందున శ్రీమద్ రామాయణాంతర్గతంగా అసలు ఈ నది గొప్పతనం ఏమిటి గురువుగారు అని అడిగితే విశ్వామిత్రుడు ఇన్ని విషయాలు చెప్పాడు గంగ గురించి. ఆ తర్వాత సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళి గాయత్రి చేస్తున్నటువంటి రామచంద్రమూర్తికి ఆ పక్కనే గంగానది, తన వంశజులు, ఆ భగీరథుడు, ఆయన చేసిన ప్రయత్నం, వాళ్ళు తీసుకురావడం, ఎటువంటి వంశంలో పుట్టాను, ఎటువంటి గురువు లభించాడు, ఎంత గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. నిజంగా ఇటువంటి గురువు లభించడం నా అదృష్టం కదూ, నన్ను చెక్కాడు. ఇప్పుడు నేనేమిటో, ఎక్కడ పుట్టానో, ఎంత గొప్పవాణ్ణో, నేను ఎలా బ్రతకాలో నాకు అర్థం అవుతోందనుకున్నాడు రాముడు. అంటే నిజానికి రామచంద్రమూర్తిని అంత దివ్యమంగళమూర్తిగా చెక్కినటువంటి ఘనత విశ్వామిత్ర మహర్షికి చెందుతుంది. కాబట్టి ఆ గంగానది గురించి ఎంత చెప్పినా తక్కువే. కాకపోతే ఇవాళ మీతో మనవి చేశాను కదా, పర్వం అమావాస్య అంత గొప్ప తిథి. అటువంటి గొప్ప తిథి, అందులో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత వచ్చిన మొదటి అమావాస్య ఇది. ఇటువంటి అమావాస్య నాడు ఇంత గొప్ప గంగావతరణం చెప్పుకున్న తర్వాత గంగానదికి హారతి ఇస్తారు. గంగానది హారతి ప్రత్యేకమైనటువంటి ఆ హారతి.
అది వింటేనే ఎంత హృద్యంగా ఉంటుందో. ఇప్పుడు గంగా జలాలన్నింటినీ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పెద్ద కలశయందు పోసి పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదాల దగ్గర ఉంచారు. ఆ గంగమ్మట, ఒకప్పుడు నేను పరమశివుడి తల మీద పడుతూ ఉంటే నా భాగ్యం అర్థం చేసుకోక అహంకరించి పాతాళానికి ఈడ్చేస్తానన్నాను. ఆయన పాదాలు కడగలేకపోయానే, స్వామి నా అదృష్టం నీ దగ్గర పడుతున్నానని ముందు పాదాల మీద పడి కడిగి ఉంటే నాకు కీర్తి వచ్చి ఉండేది. కొన్ని శ్లోకాలు వచ్చాయి, అహంకారానికి పోయాను, కట్టేశాడు పాపం, మళ్ళీ భగీరథుడు తపస్సు చేయవలసి వచ్చిందని బాధపడుతుందిట. ఆ బాధ ఎలా తీర్చుకోవాలా అనుకుందిట. నమ కపర్దినీచ వ్యుప్త కేశాయ చ అని కదా రుద్రం. పెద్ద జటాజూటంతో ఉంటాడు పరమశివుడు. వ్యుప్త కేశాయ చ, బోడిగుండుతూనూ ఉంటాడు. అంత జటాజూటంతో ఉంటే పరమశివుడు, బోడిగుండుతో ఉంటే శంకరాచార్యుల వారు. శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. త్యక్వా మౌనం వట విటపినో మూలతో నిష్పతంతి అని ఆయన ఆ శంకరాచార్యుల వారిగా ఈ భూమి మీద తిరిగాడు. శంకర భగవత్పాదులు గంగానది దగ్గరికి వెళ్ళినప్పుట అప్పుడు నేను తల మీద పడుతూ అహంకరించాను, ఇప్పుడు ఆ దోషం పోగొట్టుకుంటానని గంగ ముందుకు వెళ్ళి శంకరాచార్యుల వారి పాదాలు గడిగిందిట. పరమశివుడి పార్వతీదేవి పాదాల దగ్గర కూర్చున్న గంగ మరింత సంతోషంగా ఉంటుంది. అందరూ నా దగ్గరికి వచ్చి స్నానం చేస్తారు, కానీ నన్ను ఇంత ప్రేమగా ఓ కలశలో పెట్టి నన్ను తీసుకెళ్ళి పార్వతీ పరమేశ్వరుల పాదాల దగ్గర పెట్టి సంపూర్ణ రామాయణంలో పక్కన రామయంత్రం, సీతారామ లక్ష్మణ హనుమలు ఇక్కడ ఉండగా హనుమ రామాయణ కథాశ్రవణం చేస్తుంటే ఇంతమంది భాగవతులు విడిది చేసి ఉన్న ప్రాంగణంలో ఆయన పాదాల దగ్గర కూర్చుని నేను అవతరించిన కథ వచ్చో రాదో ఆర్తితో చెప్పుకున్నాడు. వాడికి ఏం రాదని తెలిసినా అయ్యో పాపం చెప్తున్నాడని అంత ప్రేమతో వినగలిగిన భక్తులు అని గంగమ్మ ఎంత పరవశించిపోయిందో. ఇప్పుడు ఆ గంగమ్మని చూస్తే మీరు విందురు కానీ సీతమ్మ కూడా ఎంత పొంగిపోయి గంగమ్మకి నైవేద్యం ఇస్తానని మొక్కుకుంటుంది. ఆ గంగమ్మకి హారతులు ఇస్తారు. ఆ హారతులు ఇచ్చిన తరువాత గంగా కలశని కిందకి తీసుకొచ్చి అందరికీ మీరు అలా కూర్చుని ఉండగానే, ఎందుకనంటే కొన్ని నిలబడి వెడుతూ చెప్పులు వేసుకొని చల్లించుకోవడం మర్యాద కాదు. ఇంత గొప్ప రోజు ఆ పరమశివుని యొక్క అనుగ్రహ విశేషం చేత మనం ఇంత మంచి రోజున గంగావతరణం వినగలిగాం. ఆ నిర్వాహకులు చాలా ప్రేమతో ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళందరికీ పరిపూర్ణమైన ఫలితం రావడానికి వాళ్ళు అలా కూర్చుని ఉండగానే 6-7 పంపించి గంగాజలాలు ప్రోక్షణ చేయిస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు గంగ హారతి ఉంటుంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో హారతి చూడండి. మీరు నేను కూడా కూర్చుని ఉండగానే గంగ ప్రోక్షణ జరిగిన తరువాత లేచి చక్క క్రమ పద్ధతిలో రామచంద్రమూర్తి ఎలా పరవశంతో గంగ గురించి తలుచుకుంటూ సంధ్యావందనం చేశాడో అలా మనం కూడా గంగ గురించే ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి పలహారం చేస్తూ గంగ గురించి మాట్లాడుకుంటూ రాత్రి గంగ గురించే స్మరిస్తూ కలకంటూ పడుకొని తరిద్దాం. కాబట్టి ఇప్పుడు గంగకి మంగళహారతి ఉంటుంది. ప్రవచనం వరకు మంగళహారతి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.